గుడ్ మార్నింగ్ లెజెండ్స్. గైస్, ఈరోజు మీ అందరికి ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కషన్ చూపించాలనుకుంటున్నాను. ఇది ఈ రోజు మాట్లాడిన మాటలు కాదనమాట. ఒక 5 years బ్యాక్ మాట్లాడిన మాటలు. అప్పుడేం మాట్లాడాను అనే విషయాలు ఈరోజు మీకు విత్ వీడియో ప్రూఫ్ తో చూపించాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఇదే తారీఖున June 20, 2020 తారీఖున అప్పుడు సాటర్డే అనమాట. 5 years ago ఒక టాపిక్ ఇక్కడ నేను పెట్టడం జరిగింది. ఫేస్బుక్ లైవ్, యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. ఆ టాపిక్ పేరు సేఫ్ షాప్ బిజినెస్ లో లాగిన్ అయిన ప్రతి వ్యక్తి అప్లైనర్స్ అండ్ డౌన్లైనర్స్ ఎందుకు కమ్యూనికేషన్ చేయాలి, కమ్యూనికేషన్ చేస్తే వచ్చే లాభాలు ఏంటి అనే విషయాలు నేను ఒక వీడియో తయారు చేసి నేను ఫేస్బుక్ లైవ్ లో వచ్చిన మాటలనే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు అదే టాపిక్ ని మీకు నాడు నేడు కింద చూపిస్తున్నాను. 49 minutes వీడియో ఇది. సో అయినా కొద్ది నిమిషాలు అసలు ఏం చెప్పాను అప్పట్లో అనే విషయాలు కొంచెం జాగ్రత్తగా విపులంగా విందాం. సో కొంచెం వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఇది ఈరోజు జూమ్ లో రికార్డ్ కూడా చేస్తున్నాను. మొత్తం ఈరోజు కంప్లీట్ గా ఈ టాపిక్ డిస్కషన్ అంతా కూడా మళ్ళీ యూట్యూబ్ లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. చూద్దాం. 5 years బ్యాక్ చెప్పిన మాటలు మరి ఈ రోజు చెప్పే మాటలకి ఎంతవరకు సింక్ అవుతున్నాయి, మరి అప్పుడు చెప్పిన మాటలు ఈ రోజు నిజమైనయా లేదా కూడా మీరు వెరిఫై చేయండి. నాడు నేడు కింద చూద్దాం. 5 సంవత్సరాల క్రితం నేను చెప్పిన మాటలు, అప్పట్లో గోల్డ్ లెవెల్లో ఉన్నాను, అప్పట్లో మాట్లాడే మాటలు మరి ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. చూద్దాం. చూసాక మళ్ళీ మాట్లాడదాం. సరే అయితే ఈ వీడియో 5 years బ్యాక్ కరోనా టైంలో లాక్డౌన్ లో మాట్లాడిన మాటల అనమాట. ఒకసారి బిగినింగ్ నుంచి మళ్ళీ సౌండ్ కూడా షేర్ చేసి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. 5 సంవత్సరాల క్రితం ఇది రోజున ఎగ్జాక్ట్లీ 20వ తారీఖు జూన్ మాట్లాడిన మాటలు. సో మళ్ళీ ఒకసారి విందాం. అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎంతవరకు రియాలిటీలో ఉన్నాయో లేదో చూద్దాం, చెక్ చేద్దాం. ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు గ్యారేజ్ చిన్నారావు. సో ఈరోజు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ పేరు కమ్యూనికేషన్. ఫ్రెండ్స్, ఈ టాపిక్ యాక్చువల్గా ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉన్న వ్యక్తులు కూడా అవసరమే ఈ కమ్యూనికేషన్ అనేది. సో కమ్యూనికేషన్ అనేది ఎంత అవసరం అంటే ఏ రిలేషన్షిప్లో అయినా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అంటూ వస్తే ఆటోమేటిక్గా ఆ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోద్ది అనమాట. సో అదేవిధంగా సేఫ్ షాప్లో లాగిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయాలి. కమ్యూనికేషన్ ఎవరెవరితో మెయింటైన్ చేయాలి, అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి అనే విషయం మీతో ఫస్ట్ నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మన యొక్క విషయ పరిజ్ఞానం, మన యొక్క సమాచారం ఇతరులతో షేర్ చేసుకోవటాన్ని కమ్యూనికేషన్ అంటారు. అంటే సత్సంబంధాలు ఎప్పటికప్పుడు మనకు తెలిసిన విషయాల్ని వేరే వాళ్ళకి తెలియపరచడము, వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటాము. సో ఎప్పుడు కూడా వాళ్ళతో కాంటాక్ట్లో ఉండటమే ఈ కమ్యూనికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మరి ఈ కమ్యూనికేషను ఎవరితో చేయాలి సేఫ్ షాప్ బిజినెస్లో లాగిన్ అయిన తర్వాత అని చెప్పేసి అంటే, సాధారణంగా సేఫ్ షాప్లోకి మనం అసోసియేట్స్ ఏం చేస్తుంటారంటే కొత్త వ్యక్తుల్ని లాగిన్ చేసేస్తారు. లాగిన్ చేసేటప్పుడు చాలా భరోసా ఇస్తారు. సో వాళ్ళకి చాలా చాలా కాన్ఫిడెన్స్ కూడా ఇస్తారు. సో మీకు నేనున్నాను, 100% మీకు సపోర్ట్ చేస్తాను, మీరు రండి అని చెప్పేసి కమిట్మెంట్ ఇస్తాము. సో ఆ తర్వాత ప్రాపర్గా వాళ్ళకి మనం లెర్నింగ్ చేయించే విధానంలో సో మనం ఎంత చెప్పినా కానీ ఎదుటి వ్యక్తిగా అర్థం చేసుకోవడం అనమాట. సో అతను వేరే మైండ్ సెట్తో ఉంటాడు. సో తన ఆలోచనలు తను వేరే రకంగా ఉంటాయి అనమాట. ఏ వ్యక్తి అయినా సరే, అది కొత్తగా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను చేసే ప్రాసెస్ మాత్రం ఎలా ఉంటుందంటే కొంచెం హడావుడిగా ఉంటుంది. సో ఈరోజు జాయిన్ అయిపోయాను,
ఈ బిజినెస్లో చాలా డెప్త్ ఉంది. సో చాలా వీడియోస్ చూసాం కదా. సో మరి మనం కూడా డైమండ్ అయిపోతాం. సో మనం చెప్పంగానే అందరూ వినేస్తారు మన మాట, అందరూ కూడా లాగిన్ అవుతుంటారు. సో మరి ఇక లాగిన్ అయిపోతారు, అందరి వల్ల మనం డైమండ్ అయిపోతాము. మన కింద వచ్చిన ప్రతి ఒక్కరు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు పనిచేస్తూ ఉంటే మనకి వారానికి 2 లక్షలు వస్తూ ఉంటాయి అని ఇలా మనం కొన్ని డ్రీమ్స్ పెట్టుకుంటాం. సో మనకు తెలియకుండానే ఇవన్నీ కూడా ఊహల్లోకి వచ్చేస్తాయి. సో ఇది యాక్చువల్గా అతని యొక్క డ్రీమ్ అనమాట. తన యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది జాయిన్ అయిన ప్రతి ఒక్క పర్సన్. బట్ రియాలిటీ ఎలా ఉండిద్దంటే, సో తను డైమండ్ అయిపోయినట్టు ఊహించుకుంటాడు కదా. సో ఇప్పుడు రియాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. సో మరి తన ప్లాన్ చెప్పడానికి అప్లైని పిలవడు. సో తను చెప్పంగానే ఎదుటి వాళ్ళు వింటారు అనే ఉద్దేశంతో జస్ట్ ఫోన్ కాల్ చేస్తారు. ఎప్పుడో ఫ్రెండ్, ఆడెవడో కూడా తెలియదు ఇతనికి, జస్ట్ ఎప్పుడో 10th క్లాస్లోనే ఇప్పుడు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మళ్ళీ మాట్లాడలేదు. ఎప్పుడో కోలీగ్ ఏదో కంపెనీలో పనిచేసాడు కలిసి, ఆ తర్వాత మధ్యలో ఎప్పుడు కాంటాక్ట్లో లేడు ఇప్పుడే. సో మరి అలాంటి వ్యక్తులందరూ కూడా డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసేసి, మామా నేను ఒక ఎక్సలెంట్ బిజినెస్లో జాయిన్ అయ్యాను. సో దాని పేరు సేఫ్ షాపు, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో వారానికి 2 లక్షలు వస్తాయి. సో ఇమీడియట్గా జాయిన్ అయిపో అని చెప్పేసి తన నోటి మాటల్లో చెప్పేస్తాడనమాట. సో ఇతను చెప్పంగానే తన ఉద్దేశం ఏంటంటే అవతల వ్యక్తి జాయిన్ అయిపోవాలి. ఎందుకని? ఇతను జాయిన్ అయ్యాడు కాబట్టి అవతల ప్రతి ఒక్కరు జాయిన్ కావాలి, ఇతను చెప్తే జాయిన్ అయిపోవాలి. ఇతని మైండ్ సెట్లో అలా ఉంటుందన్నమాట. బట్ అవతల వ్యక్తులు ఇతనిలాగా థింక్ చేయరు కదా, వాళ్ళకంటే ఇండివిజువాలిటీ ఉంటుంది కదా. వీడెవడో సేఫ్ షాప్ అంటున్నాడు, వారానికి 2 లక్షలు అంటున్నాడు. అరే నెలకి 50,000 రూపాయలు కాదు 20-30,000 రూపాయలు జీతం అవుతుంది చాలరా బాబు అనుకుంటున్నాము. వీడు ఫోన్ చేసి వారానికి 2 లక్షలు వస్తాయి, నెలకి 8 లక్షలు వస్తాయని చెప్తున్నాడు. ఎప్పుడో పరిచయమైన వ్యక్తి కదా. మరి అప్పుడు సడన్గా ఫోన్ చేసేసి నా మీద ఇంత ప్రేమ ఎందుకు ఉందో వీడికి అని కొంచెం మైండ్లో ఎలా ఫీల్ అవుతూ ఉంటాడంటే, సో మొత్తానికి ఇది ఏదో ఆ కంపెనీయే కదా, అలాంటి కంపెనీయే కదా థింక్ చేస్తాడు. ఎలాంటి కంపెనీ ఆ కంపెనీ అంటే, ఇలాంటి కంపెనీలు ఇంతకుముందు మనీ సర్క్యులేషన్స్ ఏదో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ముందుల వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవడో తనో చేస్తుంటాడు అనమాట. తనకు ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్తో ఆటోమేటిక్గా తిని కూడా ఏమని ఫీల్ అవుతాడంటే, సో ఇదంతా కరెక్ట్ కాదు, ఈ బిజినెస్ అంతా కూడా కరెక్ట్ కాదు కాబట్టి, సో మా అనవసరంగా నువ్వెందుకు జాయిన్ అయ్యావరా బాబు, ఇది నేను ఎప్పుడో చేసేసాను, మా తాత చేశాడు, మా ముత్తాత చేశాడు అని కూడా చెప్తాడు. అందరితో వదిలిపెట్టకుండా, సో అనవసరంగా నువ్వు చేసి చాలా తప్పు చేసావు, నాకు ముందుగా చెప్పినట్టయితే దీని గురించి నేను ముందే చెప్పేవాడు కదా, నువ్వు 10,000 రూపాయలు ఎంతో షాపింగ్ చేసావు కదా, అదంతా బుడిదలో పోసిన పన్నీరే, కంపెనీ అంతా ఫేక్ ఉండిద్దిరా, కొన్నాళ్ళు పాటే అట్లా చెప్తారు వాళ్ళు. నేను జాయిన్ చేయించిన తర్వాత నీ చుట్టూ కూడా తిరగరు, జాయిన్ అయ్యేదాకా నిన్ను తాడదీస్తారు, చేయి అని, జాయిన్ అయిన తర్వాత వదిలిపెట్టేస్తారా అని చెప్పేసి తన వేలో తను చెప్పేస్తాడనమాట. సో తను కొన్ని అబద్ధాలు చెప్తాడు, కొన్ని నిజాలు చెప్తాడు. సో ఈ యువతల వ్యక్తి ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన పర్సన్ ఉంటాడో ఒక్కసారిగా అప్పుడు దాకా ఎంతో ఊహించుకొని ఉంటాడు కదా, చాలా ఇమాజినేషన్కి వెళ్ళి ఉంటాడు. సో వారానికి 2 లక్షలు వచ్చినాయి, కారు కొన్నాడు, బంగ్లా కొన్నాడు, సో లైఫ్లో తను అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరుతున్నాయి అని ఏదేదో ఊహించుకున్న ఊహలకి తన ఫ్రెండ్ నుంచి ఎదురైన సమాధానం బట్టి ఒక్కసారిగా తన బెలూన్, అంటే ఇప్పుడు గాలి పెరుగుతూ ఉందనుకుందాం, ఒకే ఒక్కసారి ఆ బెలూన్కి పంక్చర్ పడితే మొత్తం తుస్సంటూ గాలిపోయి చప్పబడిపోయింది చూసారా, లేదా ఒక బైక్కో కారుకో టైర్లకి పంచర్ పడుతూ ఉంటాయి కదా. సో ఆ విధంగా ఇతను వెంటనే పంచర్ చేసేసాడు కాబట్టి ఆ పంచర్కి ఇతనిలో ఉన్న గాలి మొత్తం పోయింది. అప్పుడు దాకా ఎంతో మోటివేట్ అయిన పర్సన్ ఒక్కసారిగా డీమోటివేషన్తో ఇదేదో కరెక్ట్గా లేదనుకుంటా, నేను ఎవరు చెప్పినా నో అంటున్నారు, మా ఫ్రెండ్స్ అందరూ ఇది కాదంటున్నారు, నాకు ఎవరు రావట్లేదు, సో నాకు లిస్ట్ ఏం లేదు, నేను చెప్తే ఎవరు వింటలేదు, ఈ మాటలు వస్తాయి. ఎందుకని అతనికి 1, 2, 3 లేదా మహా అయితే ఒక 5-6 రిజెక్షన్లు వచ్చి ఉంటాయి. ఈ రిజెక్షన్ రాగానే ఈ రిజెక్షన్ తట్టుకోలేడు. సో మనిషి ప్రతి ఒక్క పనిలో కూడా ఎక్కువ మంది ఈ రిజెక్షన్స్ని తీసుకునే ప్రాసెస్లోనే తీసుకునే మనస్తత్వం 99% పీపుల్కి ఎవరికి ఉండదు. 99 కాదు 100% పీపుల్ కూడా ఎవరు ఉండదు. దేన్నైనా బరాయిస్తారు కానీ తనను ఎవరైనా తిరస్కరిస్తే మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయడు. తిరస్కరణ, ఈ తిరస్కరణకి చాలా 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 లోపల తెలియకుండానే ఒక రకమైన ఫియర్, ఒక రకమైన బాధ, తను ఏదో కోల్పోయిన ఫీలింగ్, అలాంటివి చాలా వస్తాయి. సో ఎవరైనా తిరస్కరిస్తే మాత్రం తను యాక్సెప్ట్ చేయడం అనమాట. సో ఈ బిజినెస్లో కూడా ఎక్కువ మంది తిరస్కరిస్తారు, రిజెక్ట్ చేస్తారనమాట. ఈ రిజెక్షన్కి ఒక 5-6 రిజెక్షన్లకి తట్టుకోలేక అతను ఈ బిజినెస్ వద్దురా బాబు, ఏమొద్దు, పోతే పోయిన 10,000 రూపాయలు షాపింగ్ చేసాం కదా, ఏదో ఒక వస్తువు వచ్చింది కదా అని స్కిప్ చేసేస్తాడు. ఇంకా అక్కడ నుంచి ఎవరైతే అతను లాగిన్ చేశారో అతనికి ఇతను ఫోన్ ఎత్తాడు.
ఫోన్ ఎత్తకుండా ఏదైనా గ్రూప్లో కూడా యాడ్ అయి ఉంటే ఆ గ్రూప్ నుంచి కూడా లెఫ్ట్ అయిపోవటము. సో ఇదంతా వేస్ట్, కుదరని పని, కాని పని అని చెప్పేసి సో ఇక వేరే రకంగా మాట్లాడతాడు. అప్పుడు దాకా మాట్లాడిన మాటలు ఒక రకంగా అయితే అక్కడి నుంచి మాట్లాడే మాటలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో వాస్తవానికి ఈ రిజెక్షన్ అనే దాన్ని తట్టుకొని నిలబడినోడే దీంట్లో డైమండ్ అవుతాడు. సో ఈ కంపెనీ లేదా ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ముఖ్యంగా ఏ క్వాలిటీని పెంపొందించుకోవాలంటే రిజెక్షన్ని హ్యాండ్లింగ్ చేసే ఒక బిజినెస్ కాబట్టి ఆ రిజెక్షన్ని స్వీకరించాలి పాజిటివ్గా. తను నో అన్ని ఎస్ అన్ని తీసుకునే ప్రాసెస్ మాత్రం ఒకటే ఉండాలి. ఎస్ అన్నప్పుడు ఆనందపడి, నో అన్నప్పుడు బాధపడితే ఈ బిజినెస్లో మీరు ఎవరు రాణించలేరు. ఫస్ట్ ఇదొక్కటి మాత్రం, ఈ క్వాలిటీ మాత్రం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలన్నమాట. సేఫ్ షాపే కాదు, ఏ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో కూడా రిజెక్షన్ అనేది కామన్. ఇది నార్మల్ ప్రాసెస్ అనమాట. ఈ నార్మల్ ప్రాసెస్లో నో అన్నప్పుడల్లా సో ఏదో ఇక్కడ గుండెలో ఏదో టెన్షన్ మొదలయ్యి అందరూ నో నో అంటున్నారు కానీ కుంగిపోయి కుసించిపోయి చివరికి బిజినెస్ క్విట్ అయిపోవటం ఇది మంచి లక్షణం కాదు. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఈ రిజెక్షన్ని ఎలా మనం హ్యాండిల్ చేసుకోవాలి అనే దాన్ని చెప్తాను. సో మీకు చాలామంది తెలుసండి, ఇంతకుముందు వరల్డ్లో టాప్ బిలియనర్, సో ప్రపంచంలో మొట్టమొదటి లేదా గొప్ప ధనికుడు ఎవరైనా ఉన్నారంటే సో బిల్ గేట్స్ అని చెప్పుకుంటాం. బిల్ గేట్స్. మరి ఈ బిల్ గేట్స్కి ఆయన యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇవన్నీ కూడా మీకు నెట్లో దొరుకుతాయి, చెక్ చేసుకోండి. ఆయన యొక్క బిజినెస్ ప్లాన్ని 1200 మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎంతమందికి అండి? 1200 మందికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. 1200 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ బిజినెస్ ప్లాన్, తన బిజినెస్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కేవలం, ఆ ప్లాన్ వినడానికి ఇష్టపడిన వాళ్ళు కేవలం 300 మాత్రమే. మిగతా 900 మంది ఏంటి, అతను చెప్పేది వినటానికి కూడా ఇష్టపడలా. తను బాగా క్లోజ్ రిలేషన్స్, జాన్ జిగిరి దోస్తులు, తనంటే మాట అంటే చాలా ప్రాణం ఇచ్చే టైపే. కానీ బిజినెస్ కాడికి వచ్చాకే అమ్మ అమ్మ, చెల్లి చెల్లె, అన్న అన్న, తమ్ముడు తమ్ముడు అన్నట్టు ఏ లెక్క ఆ లెక్కే ఉండదు. ఎంత గొప్ప రిలేషన్షిప్లో ఉన్నా కానీ ఈ బిజినెస్ వ్యవహారంకి వచ్చేలకే నెట్వర్క్ మార్కెటింగ్లో అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం కొద్దిమంది మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. మరి 1200 మెంబర్స్కి ఇన్విటేషన్ చేశాడు కదా. సో మరి ఎంతమంది రావాలి? 1200 మెంబర్స్లో కనీసం ఒక 600 మంది లేదా 700 మంది, 800, 1000 మంది అన్న రావాలి కదా తన లెక్క ప్రకారం. కానీ ఇక్కడ చూడండి 75% రిజెక్షన్ అయింది. 900 మంది అతను ప్లాన్ చెప్పడానికి కూడా ఇష్టపడలేదు, అంటే వినటానికి ఇష్టపడలేదు అనమాట, వద్దన్నారు. కేవలం ఆ 300 మంది మాత్రమే తను చెప్పే ప్లాన్ని ఇష్టంగా ఓకే చేద్దామన్నారు. మరి ఆ 300 మందికి ప్లాన్ చెప్తే అందులో ఎంతమంది ఇతను బిజినెస్లోకి లాగిన్ అయ్యారు? కేవలం 35 మంది. అంటే చూడొచ్చు, అతనేమో 1200 మెంబర్స్ని లిస్ట్ రాసుకున్నాడు, అంతమందికి ఇన్విటేషన్ చేశారు. ఇన్విటేషన్ నాకు ప్లాన్ విన్నవాళ్ళు 300 మందే. అందులో తనతో పాటు ఎంటర్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 35 మందే. ఇప్పుడు ఆయన చెప్పాడు ఈ 35 మంది తన్ని బిలియనీర్గా చేశారు. అంటే ఒక లక్షాధికారి, కోటేశ్వరుడుగా, సో ప్రపంచంలో కుబేరుల్లో ఒకటిగా చేయడం కారణం ఏంటంటే ఈ 35 మందే. సో మనల్ని డైమండ్ చేయడానికి కూడా సేఫ్ షాప్లో మనకి ఒక 100 మంది 200 మంది అవసరంలా. నిన్ను డైమండ్ చేయడానికి కావాల్సిన వ్యక్తులు ఎంతమంది అంటే 2, కేవలం 2. బతికున్నప్పుడు మనల్ని నమ్మి 2 రాకుండా పోతే రేపు మనం చచ్చిపోయినాక 4 మనల్ని మొయ్యటానికి వస్తారా? అర్థం చేసుకోవచ్చు మీరు. మనల్ని నమ్మి భూమి మీద 2 ఉండరా? 2. జాగ్రత్తగా వినండి. నన్ను నమ్మి 2 రావట్లేదు, నన్ను నమ్మి 2 చేయట్లేదు, ఒకళ్ళు వచ్చినా మళ్ళీ వాళ్ళని నమ్మి 2 రావట్లేదంటే ఇంకా అర్థం చేసుకోవాలి. నేను అంటాం పచ్చిగా అనిపిస్తుంది మీకు. ఇక మనల్ని నమ్మి 2 లేకపోతే, మనల్ని నమ్మి 2 షాపింగ్ చేయలేకపోతే మన యొక్క క్రెడిబిలిటీ ఏంటనేది మీరే డిస్కస్ చేసుకోండి. అంటే ఎందుకని అంత తక్కువగా ఉన్నామా? కేవలం మన వాల్యూ కనీసం 2 చేత షాపింగ్ చేయించే కెపాసిటీ మన దగ్గర లేదా? థింక్ చేయండి ఒకసారి. ఈ బిజినెస్లో హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా పనిచేస్తే 2 అనేది కాదు, కొన్ని 100 మందిని కూడా చేసే కెపాసిటీ ప్రతి ఒక్కరికి ఉంది. హార్ట్ఫుల్గా చేయాలి. సో మన కంపెనీ అదే చెప్తుంది, డైరెక్ట్ దిల్సే. ఏ పని చేయాలన్నా కానీ ఎట్లా మనసుతో చేసినా, ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు హార్ట్ఫుల్గా చేయరు. నేను కూడా 14 సంవత్సరాలు జాబ్ చేశా, హార్ట్ఫుల్గా చేయలే. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అతను ఏది చెప్తే చేయాల్సి వచ్చేది. పైన జీతం ఇవ్వాలి కాబట్టి అతని జీతం ఏమో తీసుకోవాలి. నేనంటే అతను నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని చేసేవాడిని. బట్ మన బిజినెస్ మనసు చంపుకొని చేస్తే నీకు సక్సెస్ రాదు అని చెప్తుంది. ఎలా చేయాలంటే హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా ఈ బిజినెస్ నాది, ఇది నా అప్లైంది కాదు, నా డౌన్లైంది కాదు,
దీంట్లో నేను వర్క్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి అని మైండ్లో ఫిక్స్ అవ్వాలా, బ్రెయిన్లో ఫిక్స్ అవ్వాలా. ఇలా బ్రెయిన్లో ఫిక్స్ అవ్వాలి, మనస్ఫూర్తిగా పనిచేయాలంటే ముందుగా మనకు ఒక క్వాలిటీ ఉండాలి. ఏం ఉండాలి అంటే మనకంటూ ఒక స్ట్రాంగ్ డ్రీమ్ ఉండాలి. డ్రీమ్. సో చెప్తున్నా, ఈ డ్రీమ్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. నేను కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డ్రీమ్ అంటే ఏంటంటే, ప్రతి మనిషి పుట్టగానే కోటేశ్వరుడు కాడండి. పేదరికంలో పుట్టొచ్చు, కొంతమంది మిడిల్ క్లాస్లో పుట్టొచ్చు, కొంతమంది ధనికమైన కుటుంబంలో పుట్టొచ్చు. కానీ చనిపోయేటప్పుడు ఎలాంటి స్టేజ్లో ఉన్నాడనేది ముఖ్యం. పుట్టుక మన చేతుల్లో లేదు కదా. సో బిల్ గేట్స్ చెప్తా ఉంటాడు, పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం ఖచ్చితంగా అది నా తప్పే. అంటే చూడొచ్చు, మనం పుట్టడం అనేది దేవుడు ఏ కుటుంబంలో ఉన్నోడి దగ్గర పుట్టిస్తాడో లేని దగ్గర పుట్టిస్తాడో దేవుడి చేతిలో ఉండేది. మరి బ్రతికినంతకాలం మన చేతిలో ఉండేది కదా. చనిపోయే స్థితిలో మనం ఏ స్థితిలో చనిపోతున్నాము, పేదవాడిగానే చనిపోతున్నామా, లేదా మధ్యస్థంగా ఒక రకంగా ఏదో ఒక చిన్న చిన్న డెవలప్మెంట్ చేసుకుని చనిపోతున్నామా, లేదా ఉన్నతమైన స్థాయిలోకి మనం వచ్చి మన కుటుంబాన్ని ఒక హై రేంజ్లో తీసుకెళ్ళి అప్పుడు చనిపోతున్నామా అనేది థింక్ చేసుకోండి. నేను ఒకటే మైండ్లో ఫిక్స్ అయ్యా, నేను పేదరికంలో పుట్టవచ్చు, బట్ నాకు సంబంధించిన నా తరతరాలకు కూడా పేదరికం అనే మాట ఉండకూడదు. 100% ఒక మంచి స్థాయిని అందించాలి అని మైండ్లో ఫిక్స్ అయ్యా. కాబట్టి నేను ఫస్ట్ నుంచి కూడా రకరకాలుగా పనులు చేస్తూ ఉండేవాడిని. ఏదో ఒక రకంగా సంపాదించుకోవాలని కష్టపడి పనిచేయడానికి ప్రయత్నం చేసేవాడిని. సో కాలేజీలో లెక్చర్గా పనిచేస్తున్నాయి, బాయ్స్ హాస్టల్ పెట్టాను, గర్ల్స్ హాస్టల్ పెట్టాను, రెస్టారెంట్ పెట్టా, కర్రీ పాయింట్ పెట్టా, రకరకాల పనులు చేస్తూ ఉన్నాను. ఎన్ని పనులు చేసినా కానీ ఒక్కడిగా పని చేశాను. బట్ సేఫ్ షాప్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఒక్కడిని అవ్వాల, నాతో పాటు కలిసి పనిచేయడానికి పెద్ద టీం వచ్చింది, ఒక సమూహం వచ్చింది. వీళ్ళందరి సహాయంతో, మరి వీళ్ళందరికీ నేను జీతం పే చేస్తున్నా అంటే జీతం రూపాయి కూడా పే చేయట్లా, బట్ వాళ్ళు వర్క్ చేస్తే మళ్ళీ నాకు డబ్బులు వస్తున్నాయి. వీళ్ళందరి సహాయంతో, వీళ్ళందరి సపోర్ట్తో, సో వీళ్ళందరి కాంట్రిబ్యూషన్తో, నా అప్లయన్స్ గైడెన్స్తో, సో నా మెంటర్స్ యొక్క గైడ్లైన్స్తో నేను సేఫ్ షాప్లో కేవలం ఒక 1 yearలోనే డెవలప్మెంట్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇండివిజువల్ వర్క్ చేయట్లేదుగా, టీం వర్క్ చేస్తున్నాం కదా. మరి ఈ 1 yearలో నేను ఎన్ని స్ట్రగుల్స్ అనిపించుంటాను, లేదా డైమండ్స్ అయిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎన్ని స్ట్రగుల్స్ అనిపించారు. రిజెక్షన్స్ని వస్తూ ఉంటాయి, అవి తీసుకోవాలని ఆ రిజెక్షన్ భయపడి ఆగిపోతే ఈరోజు నేను సేఫ్ షాప్ ద్వారా ఈ రకంగా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను కాదు. నేను స్ట్రాంగ్ డ్రీమ్ పెట్టుకున్నా కాబట్టి, ఆ డ్రీమ్ కోసం పనిచేస్తున్నా కాబట్టి ఈరోజు కూడా కంటిన్యూగా లిస్ట్ తీస్తాను, నా ఓన్ లిస్ట్ తీస్తాను, నా ఓన్ లిస్ట్కి ప్లాన్స్ చెప్తాను. అందులో ఇప్పుడు ఈ టైంలో కూడా కొంతమంది రిజెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు, అయినప్పటికీ నో ప్రాబ్లం. రిజెక్ట్ చేస్తున్నానంటే అతనికి అర్థం కావట్లా, మనం చెప్పేది ఏంటంటే విషయం అతను పూర్తిగా తీసుకోలేకపోతున్నాడు. సో రకరకాల మైండ్ సెట్లో ఉంటారు, వాళ్ళందరూ మనం చెప్పినట్టు వినాలని అయితే రూల్ లేదు కదా. చెప్తూ పోతూ ఉంటాం, నచ్చి పనిచేస్తే మనతో పాటు కలిసి పనిచేస్తే డైమండ్ అవుదాం అనుకున్నవాడు ఎవడో ఒకడు వస్తాడు, అలాంటి వాడిని పట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కొంతమంది మధ్యలో జారిపోయే వాళ్ళు ఉంటారు, అలాంటి వ్యక్తుల గురించి కూడా బాధపడతా అవసరం లేదనమాట. ఎవరైతే ఒక స్ట్రాంగ్ డ్రీమ్ పెట్టుకొని నీలాగా ఒక మంచి డ్రీమ్ పెట్టుకుని వాళ్ళు ఉంటారు, అలాంటి వ్యక్తులు నీతో పాటు కలిసి పనిచేస్తూ వస్తారు. వాళ్ళ యొక్క డ్రీమ్స్ని నెరవేర్చడానికి నువ్వు ఎఫర్ట్ పెట్టు చాలు, ఆటోమేటిక్గా ఈ బిజినెస్లో నీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఇక్కడ కొంతకాలం వరకు నువ్వు డైమండ్ అవటానికి పనిచేయాలి. నువ్వు ఒక సిల్వరు నెక్స్ట్ గోల్డ్ ఆ లెవెల్ వచ్చిన తర్వాత నువ్వు డైమండ్ అవటం కాదు లెక్క, నీ కింద వచ్చిన వ్యక్తులను డైమండ్ చేయాలని డ్రీమ్ పెట్టుకోవాలి. ఈ డ్రీమ్ అనేది లేదనుకోండి, సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ కాలం నిలబడరు. చాలామంది సిల్వరు, గోల్డ్, పెరలు, టోపాజ్ లెవెల్లో వచ్చి కూడా బిజినెస్ నుంచి క్విట్ అవుతున్నారంటే రీజన్ ఒకటే, వాళ్ళ యొక్క డ్రీమ్ అనేది ఇంత ఉందన్నమాట. ఇంత డ్రీమ్ పెట్టుకొని పనిచేయాలంటే కుదరదండి, చాలా పెద్ద డ్రీమ్ పెట్టుకోవాలి. డ్రీమ్ అనేది ఎలా ఉండాలనేది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ డ్రీమ్ పెట్టుకున్నప్పుడు పనిచేస్తున్నప్పుడు కూడా కొన్ని అవరోధాలు వస్తాయి. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, యాక్చువల్గా ఇదే ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి కొంతమంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. సో మన తల్లి అంటే ఎవరైతే తల్లి ఉందో అమ్మ కడుపులో నుంచి మనం వచ్చాం ప్రతి ఒక్కళ్ళం కూడా. యాక్చువల్గా నేను నా మదర్ గురించి చెప్పుకుంటున్నాను, నా తల్లి గురించి. నా తల్లి గర్భంలో నేను 9 నెలల పాటు ఉన్నాను. మరి 9 నెలల పాటు నా తల్లి నన్ను మోసిందంటే, 9 మాసాలు మోసిందంటే ఎన్నో పెయిన్స్ తీసుకుంది, ఎన్నో కష్టాలు అనిపించింది. మీకు తెలుసో లేదో కానీ ఈ పెయిన్స్ డెలివరీ టైంలో ఎంత విపరీతమైన పెయిన్స్ వస్తాయంటే
సుమారు 200 ఎముకలు ఒకేసారి విరిస్తే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ డెలివరీ టైంలో ఆ తల్లి పడుతుందన్నమాట. మరి ఇంత పెయిన్ పడి కూడా భూమి మీద తీసుకొస్తున్నారంటే మరి మన కన్నడ తల్లికి ఏముంది అంటే ఒకటే ఒకటి ఉందండి. ఏంటంటే డ్రీమ్ ఉంది. నిజంగా ఆ డ్రీమ్ అనేది ఉంది కాబట్టి మనల్ని ఈరోజు భూమి మీద తీసుకురాగలుగుతున్నారు. అంత బాధని మొత్తాన్ని కూడా నొప్పిని కూడా తట్టుకొని ఉండిద్ది. మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో ఆడవాళ్ళకి ఇంకా అప్పటి నుంచే వాళ్ళ పిల్లల మీద కలలు కంటూ ఉంటారు. నా పిల్లవాడు లేదా నా పాప ఇలా బయటకు వచ్చినాక ఇలా చేయాలి. అప్పుడే ఊహించుకుంటారు ఆ పాపని డాక్టర్ని చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, పోలీసుని చేయాలా, రకరకాల డ్రీమ్స్ కడుపులో ఉండగానే పెట్టుకుంటూ ఉండేది ఆ తల్లి. ఆ డ్రీమ్స్ని పెట్టుకుంది కాబట్టి సో ఆ పురిటి నొప్పులు కానీ లేకపోతే మధ్యలో ప్రెగ్నెన్సీ టైంలో 2 నెలలకు 3 నెలలకు 5 నెలలకి చాలా విపరీతమైన మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటి కూడా తట్టుకొని తను భరించి 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 చివరికి డెలివరీ టైంలో చచ్చి బతికినంత పని అనమాట. మరుజన్మలాగే ఉంటుంది. అలాంటి పెయిన్స్ కూడా తట్టుకొని నిలబడి సో మనకి జన్మనివ్వటం మొదలవుతుంది. వన్స్ ఒక్కసారి ఆ డెలివరీ అయిపోయిన తర్వాత ఆ బాబుని కానీ ఆ పాపను కానీ చూసుకొని ఆ తల్లి మురిసిపోతుంది. తను పడిన కష్టమంతా 9 నెలలు 9 మాసాలు మోసి ఎన్నో బాధలు పడింది కదా, ఆ భారం మొత్తం కూడా దిగిపోయి సో ఆ పాపని కానీ ఆ బాబుని కానీ చూసుకొని చాలా మురిసిపోయి సంతోషిస్తుంది అనమాట. రియల్గా ఈరోజు కూడా సేఫ్ షాప్లో ప్రతి ఒక్కరిని వచ్చే వ్యక్తి కూడా ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకోవాలి. ఇక్కడ తల్లి ఒక 9 మాసాలు మోసి ఒక బాబుకి జన్మనిస్తే మనం కూడా మినిమం 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ ఈ డైమండ్ అనే వాటిని ఒక ప్రెగ్నెన్సీ లేడీ ఎలా అయితే ఒక బాబుకి జన్మించిందో ఈ డైమండ్ అనేది మనం డ్రీమ్ పెట్టుకోవాలి. ఈ డైమండ్ షిప్ని మనం క్యారీ చేస్తున్నాం. ఈ క్యారీ చేసే క్రమంలో ఎంతోమంది వెనక లాగాలని చూస్తారు, కిందకు తోయాలని చూస్తారు, పక్కకు తోయాలని చూస్తారు. చాలా రకాల ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి. డౌన్ లైన్ మన మాట వినరు, డౌన్ లైన్ నెగిటివ్ అవుతూ ఉంటాడు, కొన్నిసార్లు అప్లైన్తో ఇష్యూలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కామన్గా చాలా సర్వసాధారణమైన ప్రక్రియ అనమాట. ఎందుకంటే ఈ మాటలన్నీ నేను 2020 ఇదే తారీఖుని మాట్లాడిన మాటలు. జూన్ 20వ తారీఖు 2020 కరోనా టైంలో నేను మాట్లాడి అప్పుడే చెప్తున్నాను. ఫ్యూచర్ ఎలా ఉండేదో అప్పుడే చెప్పేస్తున్నాను. నేను గోల్డ్ లెవెల్లో మాట్లాడి కొంచెం కేర్ఫుల్గా వినండి. ఈలోపు ఇంకా మిగతా వాళ్ళు ఇన్వైట్ చేయండి. నేను కూడా కొంతమంది కాల్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత టాపిక్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సో చూడండి, ఒక 5 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన మాటలు ఎంతవరకు ఇప్పుడు రియాలిటీలో నిజంగా ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఎందుకంటే ఇది మనుషులతో సంబంధించిన పని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం చెప్పినట్టు వినాలి, మనం అనుకున్నట్టు ఊహించుకున్నట్టే వాళ్ళు పని చేయాలంటే చేయరు. వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉండేది, ఎవరి మనస్తత్వం వాళ్ళది. మనం ఎంత మోటివేట్ చేసినా గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకురాగలం, నీళ్ళని తాగించడం. సో అదే మాదిరిగా వాళ్ళ చేత మనం పని చేయించుకొని వాళ్ళ చేత మనం డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటాం. కానీ కొంతమంది చేస్తారు, కొంతమంది చేయకపోవచ్చు. సో ఇవన్నీ రకరకాలుగా జరుగుతూ ఉన్న క్రమంలో ఈ పెయిన్స్ అంటారు వీటిని, ఈ నొప్పులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి. చాలామంది ఏంటంటే ఇది వద్దురా బాబు అని చెప్పేసి వదిలేసేసి బిజినెస్ని వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఈ డైమండ్ అనేది డ్రీమ్ తనకు ఉండదు. డైమండ్ అవ్వాలి, వారానికి 2 లక్షలు ఉండాలి అనే డ్రీము ఉండదు. సో తల్లి కూడా నాకు ఈ పిల్లోడు వద్దురా బాబు, ఈ బాబు వద్దు, ఈ నొప్పులు వద్దురా బాబు అనుకుంటే మరి మనం కడుపులో నుంచి బయటకు వచ్చేవాళ్ళం కానే కాము. మన తల్లికి ఎంత పెద్ద డ్రీమ్ ఉంది, అంత పెద్ద డ్రీమ్ని మనం ఇక్కడ తీసుకోవాలి. మనం డైమండ్ అవ్వాలి, వారానికి 2 లక్షలు తీసుకోవాలి, మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలి, ఒక కింగ్స్ లైఫ్ అనుభవించాలి, నీ ఫ్యామిలీకి నువ్వే ఎంపరర్ అవ్వాలి అనే ఈ డ్రీమ్స్ అన్ని పెట్టుకొని నువ్వు పనిచేస్తూ ఉంటే ఇలాంటి పెయిన్స్ 1, 2, 3, 4, 5 100 పెయిన్స్ రాని, 100 బాధలు, 100 నొప్పులు రాని, ఇవన్నీ కూడా నిన్నేం చేయలేవు. నీ బిజినెస్ నుంచి నువ్వు క్విట్ అయ్యే విధంగా ఇవన్నీ ప్రోత్సహించవు. ఎవరైతే ఈ డ్రీమ్స్ కలిగి ఉంటారో వాళ్ళు 100% డైమండ్ అవుతారు. వాళ్ళకి బిజినెస్ నుంచి క్విట్ అవ్వాలనే ఆలోచన రాదనమాట. నీ డౌన్లైన్ క్విట్ అయితే కొన్నిసార్లు అప్లైన్ కూడా క్విట్ అయిపోతాడు. కొన్నిసార్లు నా అప్లైన్ క్విట్ అయ్యాడు కదా, నేను కూడా క్విట్ అయిపోతా అంటాడు. నీ అప్లైన్ కోసం, నీ డౌన్లైన్ కోసం ఈ బిజినెస్లో రామాకు. ఈ బిజినెస్ నీది, నీ ఓన్ బిజినెస్. రేపొద్దు నువ్వు డైమండ్ అయితే చూడు, అప్పటికి నేనేం డైమండ్ కాదా, నేను గోల్డ్ లెవెల్లో మాట్లాడుతున్నా మాటలు. ఇదే నీ అప్లైన్ కోసమో నీ డౌన్లైన్ కోసం నువ్వు చేయొద్దు, నీకోసం నువ్వు చేయి. చాలా మంది ఆగిపోతారు, ఆగిపోయి భయపడద్దు అని చెప్తున్నా. ఇప్పుడు కాదు,
5 years బ్యాక్ మాట్లాడి నువ్వే వారాన్ని డొనేషన్ తీసుకుంటావు. నీ అప్లైన్ తీసుకోడు, నీ డౌన్లైన్ తీసుకోవద్దు. నీ అప్లైన్ బిజినెస్లో ఉన్నాడా లేదా చూడమాకు, నీ డౌన్లైన్ ఉన్నాడా లేదా చూడమాకు. నువ్వు ఉండు చాలు. నువ్వు 100% ఉండి పని చేయి. 1 year లేదా 2 yearsలో డైమండ్ ఎందుకు కావు నువ్వు చూడు, ఖచ్చితంగా అవుతావు. నమ్మి పని చేయాలి, బిలీవింగ్ అచీవింగ్. సో మరి ఈ క్రమంలో చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, వీటన్నిటిని తట్టుకోలేక మనం పారిపోకూడదు అనమాట. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ లాగా ట్రీట్ చేయాలి, అంతేకాని ప్రాబ్లం లాగా ట్రీట్ చేయకూడదు. ప్రాబ్లం అనుకుంటే ఏముంది, సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఫేస్ చేసి ఫైట్ చేయాలి, ఎదుర్కోవాలి సమస్యని. ఒక ప్రాబ్లం వచ్చిందంటే దేవుడు ఒక ప్రాబ్లం ఎందుకు ఇస్తాడు తెలుసా, ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయాలని ఇస్తాడు. ఎక్కడైతే ప్రాబ్లం ఉండిద్దో దానికి సొల్యూషన్ కూడా అక్కడే ఉండిద్ది, వెతకాలి. భగవంతుడు ఒకటి చెప్తాడు, తాళం కప్ప తయారు చేసాడంటే ఆ తాళం కప్పకి తాళం కూడా, తాళపు చెవికి అది కూడా తయారు చేయబడి ఉంది. ఎవ్రీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ ఏంటి అని తెలుసుకొని వెతకాలి. అంతేగాని ప్రాబ్లం వచ్చిందా భయపడి పారిపోతే అది మనిషి లక్షణం కాదు. ఇక్కడ మగ ఆడ అని చెప్పట్లా, ఏ వ్యక్తి అయినా సరే ప్రాబ్లంకి ఫైట్ చేయాలి తప్పితే ఆగిపోకూడదు. అది మనిషి లక్షణమే కాదు. మానవ జాతికి చాలామందిలో ఎక్కువ మంది ఫేస్ చేయకుండా పారిపోయే వాళ్ళు ఉంటారు. అలా ఉండకూడదు అని నా యొక్క ఉద్దేశం. ఎలాంటి సిచ్యువేషన్స్ అన్నా కానీ, నీ లైఫ్లో ఏమన్నా కానీ మధ్యలో ఆగిపోవద్దు అని చెప్తున్నా. సేఫ్ షాప్లో ఆగిపోవద్దు, డైమండ్ దాకా వెళ్ళాలి అని చెప్తున్నా. ఈ కరోనా వల్ల చాలా మందికి ఉద్యోగాలు కోల్పోతున్నారు, చాలా మందికి తిండి లేక కూడా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. కరోనా టైంలో మాట్లాడుతున్న రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది. ఈరోజు చాలామంది ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతున్నారు, అయినప్పటికీ వాళ్ళు ఈ సేఫ్ షాప్ బిజినెస్లోకి రావడానికి మాత్రం ఇష్టపడల. రీజన్ ఏంటంటే ఇదేదో పెద్ద ఘోరమైన తప్పులాగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. కొంతమందిని అలా క్రియేట్ చేసేస్తారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్న వ్యక్తులందరూ అలా క్రియేట్ చేసేస్తారు. సో దయచేసి ఒకటి మాత్రం గమనించుకోండి, వారానికి 2 లక్షలు అంటే ఎక్కడి నుంచో ఇవ్వట్లేదండి. ఇది కేవలం ఈ బిజినెస్లో మన ద్వారా మాత్రమే ప్రొడ్యూస్ అయ్యే అమౌంట్. బయట నువ్వు షాపింగ్ చేస్తే మధ్యలో డిస్ట్రిబ్యూటరు, డీలరు, రిటైలరు, హోల్సేలరు వాడెవడో తినేస్తున్నాడు, నీ ముక్కు మొహం తెలియని ఎవడెవడో తినేస్తున్నాడు. బట్ ఈ బిజినెస్లో మనం తీసుకుంటున్నాం, అర్థమవుతుందండి. ఆ విధంగా మనకు కమిషన్ రూపంలో వస్తుంది, అంతేగాని దీంట్లో ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి తప్పుగా ఫీల్ అవ్వద్దు. సో చిన్న చిన్న ఇబ్బందులకి లీడర్స్ ఎవరు కూడా క్విట్ అవ్వద్దండి. సో ఏ టీంలో కూడా, సేఫ్ షాప్లో ఉన్న ఏ టీంలో అయినా సరే, సో ఈ క్విట్టింగ్ ప్రొసెసర్ అనేది ఎక్కువ జరుగుతూ ఉండేది. బట్ బిజినెస్కి వచ్చిన తర్వాత చావరేవో చూడాలన్నమాట. సో మధ్యలో మాత్రం క్విట్ అయ్యే పరిస్థితి మాత్రం ఎవరు చేయొద్దని చెప్పేసి నా యొక్క విన్నపం. సో ఎవరికైనా క్విట్ అవ్వాలనిపిస్తే ముందుగా ఒకసారి మీ అప్లైన్తో మాట్లాడండి. సో ప్రాబ్లం ఏందో చెప్పండి. మీ అప్లైన్ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వకపోతే అప్పుడు క్విట్ అవ్వండి. 100% సొల్యూషన్ ఇవ్వని అప్లైన్ ఎవడు ఉన్నాడు, 100% ఇస్తాడు. మీ మనసుకి ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సొల్యూషన్ దొరికే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలండి, ఓకేనా. నెక్స్ట్, ఈ కమ్యూనికేషన్ లేని వ్యక్తులందరూ ఇలాగే బిజినెస్ నుంచి క్విట్ అవుతూ ఉంటారు. కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ గురించి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ బిజినెస్లో ఎవరైతే అప్లైన్తో డౌన్లైన్తో రిలేషన్షిప్లో ఉంటారో వాళ్ళు మాత్రం డైమండ్ అవుతారు. అది ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన యొక్క హ్యూమన్ బాడీ సిస్టమ్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఇక్కడ నా హార్ట్ బీట్ ఉంది, హార్ట్ లబ్డబ్ 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 అంటుంది. సో మరి ఈ హార్ట్ అనేది నాకు సేఫ్ షాప్ కంపెనీ అనుకుంటున్నా, నా గుండె. మరి నేను సేఫ్ షాప్లో జాయిన్ అయ్యాను అంటే నథింగ్ బట్ నీ హార్ట్ బీట్ మొదలవుతుంది. అంటే జాగ్రత్తగా వినండి, సేఫ్ షాప్లో కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్. సేఫ్ షాప్లో కమ్యూనికేషన్ చేస్తే ఎలా సక్సెస్ అవుతామో దాని గురించి చెప్తున్నా. హార్ట్ బీట్తో కంపెనీని పోల్చుతున్నాం, జాగ్రత్తగా వినండి. నీకు ప్రాణం వచ్చేసింది, మరి నువ్వు ప్రాణం వస్తే సరిపోతుందా? సేఫ్ షాప్లో జాయిన్ అవుతే సరిపోతుందా? నువ్వు జీవించావనే దానికి అర్థం ఏంటి? ఖచ్చితంగా ఏముండాలంటే నీకు ఆలోచన విధానం ఉండాలి, నీ బ్రెయిన్ కూడా పనిచేయాలి. సార్ నీ బ్రెయిన్ పనిచేయాలి అంటే ఇక్కడ హార్ట్ బీట్ ఒకటే సరిపోదు, అంటే సేఫ్ షాప్లో జాయిన్ అయితే సరిపోదు. నీ బ్రెయిన్ అంటే నథింగ్ బట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. నువ్వు ఒక వ్యవస్థలో ఉండాలి. ఏది మంచి ఏది చెడు తెలుసుకునే ఒక వ్యవస్థ ఉంది. నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పే ఒక వ్యవస్థ ఉంది.
ఆ వ్యవస్థనే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటారు. చాలామంది వ్యక్తులు సేఫ్ షాప్లో లాగిన్ అవుతారు, బట్ సిస్టంలో ఉండరు. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే వాళ్ళకి తెలియదు. అంటే ఓన్లీ వాళ్ళకి హార్ట్ మాత్రమే లబ్ డబ్ అనుకుంటుంది, ప్రాణం మాత్రం ఉండిద్ది. అట్లా ఉంటారు సేఫ్ షాప్లో, బట్ వాళ్ళకి బ్రెయిన్ పనిచేయదు కదా. అంటే సక్సెస్ సపోర్ట్ సిస్టంలో ఉండదు కాబట్టి బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్ డెడ్ అంటే చూడొచ్చు, చాలామంది బయట మనం చూస్తూ ఉంటాము. మనిషి బతికుంటాడు, బ్రెయిన్ మాత్రం పనిచేయదు. అంటే ఆ పొజిషన్ ఏమంటారంటే కోమా స్టేజ్ అంటారు. మరి అలాంటి కోమా స్టేజ్లో ఉండే వ్యక్తులు బతికున్నట్టు చనిపోయినట్ట, గుండె మాత్రం సేఫ్ షాప్ లో చేరి ఆగిపోయే వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. కొట్టుకుంటే సరిపోదు కదా, మెదడు కూడా పనిచేయాలి కదా. మెదడు పనిచేస్తేనే మిగతా శరీర భాగాలన్నీ కూడా పనిచేస్తాయి. సో ఈ మాదిరిగా చాలామంది బిజినెస్లో ఉంటారు కానీ సిస్టంలోకి రారు, సిస్టమ్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయరు. అలా చేయని వ్యక్తులందరూ కూడా బ్రెయిన్ డెడ్ పీపుల్తో సమానం. ఇక నుంచైనా మీ బ్రెయిన్ని యాక్టివేట్ చేసుకోండి, సక్సెస్ సపోర్ట్ సిస్టంలోకి రండి, సిస్టమ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. కంపల్సరీగా సేఫ్ షాప్లోకి వచ్చింది ఎందుకు? నీ లైఫ్ని మార్చుకోవాలనే కదా. నీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలంటే కొంచెం పేషెన్సీ కావాలి, ఆ పేషెన్సీతో కొంచెం వర్క్ చేయాలి. సో ఇక నుంచి అందరూ కూడా ఈ వాళ్ళ యొక్క బ్రెయిన్స్ అన్నింటిని కూడా యాక్టివేట్ చేసుకొని ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టంలోకి వస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మరి బ్రెయిన్ కూడా పనిచేస్తుంది, హార్ట్ కూడా పనిచేస్తుంది. కొంతమంది వ్యక్తులకి ఇంకో పార్ట్ పనిచేయదు. అదేంటంటే లంగ్స్ అంటే ఏంటి? ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తులు అనే దాన్ని నేను దేంతో కంపేర్ చేస్తున్నానంటే మన యొక్క అప్లైనర్స్, మన యొక్క మెంటర్స్, మన యొక్క కోచ్. మరి హార్ట్ బీట్ ఉండి బ్రెయిన్ పనిచేస్తే సరిపోయిద్దా? ఈ రెండింటికి ఏం కావాలండి? ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ సరఫరా చేసేది ఏంటి? ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తులు కానీ నీకు సరిగ్గా పనిచేస్తేనే ఆ మనిషి బతికినట్టు. ఈ ఊపిరితిత్తులు పనిచేయలేదనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది తెలుసా? మనిషి చచ్చిపోతాడు. ఎందుకంటే ఆక్సిజన్ రాదు, ఆక్సిజన్ బాడీకి అందదు, హార్ట్కి అందదు, బ్రెయిన్కి అందదు. సో ఆటోమేటిక్గా ఆ మనిషి అనేది చనిపోతాడు, డెడ్. సో ఈ ఊపిరితిత్తులు లాంటి మీ అప్లయన్స్ యొక్క మాటలతో ఎప్పుడూ ఏకీభవిస్తూ ఉండండి. ఒక అప్లైన్ సరిగ్గా నీకు రెస్పాండ్ అవ్వకపోతే ఇంకో అప్లైన్ పట్టుకోండి. అప్లైన్ వినకపోతే నెక్స్ట్ ఇంకో అప్లైన్. ఎవరు కాదంటే డైరెక్ట్గా డైమండ్ రేట్తో టైప్ అవ్వండి. బట్ అప్లైన్తో మాత్రం చూడండి, అప్లయన్స్ గురించి చెప్తున్నప్పుడే నీకు నచ్చిన అప్లయన్తో, నీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారన్న అప్లయన్తో, సక్సెస్ఫుల్ అప్లయన్తో, అది కూడా ఏ అప్లైన్ పడితే అప్లైన్తో కాకుండా ప్రతి వారం చెక్ తీసుకున్న అప్లైన్, ప్రతి దాంట్లో టార్గెట్లు విన్ అవుతూ, ప్రతి దాంట్లో ముందుకెళ్తూ సక్సెస్ గా ముందుకెళ్తున్న అప్లైన్తో మీరు కమ్యూనికేషన్ చేయాలి. ఏ అప్లైన్స్ అక్కడ నేరుగా డైమండ్ కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు అని కూడా చెప్పడం జరిగింది. మాత్రం కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఎవరైతే అప్లైన్తో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయగలుగుతాడో డౌన్ లైన్ కూడా కమ్యూనికేషన్ ఉంటాడు. అప్లైన్తో కమ్యూనికేషన్ ఉండదనుకోండి, డౌన్ లైన్తో ఉండడు. ఎందుకంటే అప్లైన్ దగ్గర నాలెడ్జ్ తీసుకోకపోతే ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి ఎవరు ఉంటారు? ఎవరు కింద ఉంటారు? నేను కొంతమంది చూస్తాను, నేను జూమ్కి రమ్మని కొంతమంది గోల్డ్ లెటర్స్ కూడా నేను ఫోన్ చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు జూమ్ కూడా రావట్లేదు అంటే లింక్, అంటే ప్రతి ఫ్రైడే కంబైన్ జూమ్ ఉంటుందని తెలుసు. నేను లింక్ పెట్టాను, గ్రూప్లో పెట్టాను. 5:45 నుంచి నేను పెట్టి మళ్ళీ చూస్తూనే ఉన్నాను. కొంతమంది నేను ఫోన్ చేసినా కూడా రావట్లేదు. దట్ మీన్స్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు నాతోనే కమ్యూనికేషన్ లేకపోవడం కాదు, డౌన్ లైన్తో కూడా కమ్యూనికేషన్ లేదని అర్థం. అంటే అప్ లైన్తో కమ్యూనికేషన్ లేదు అంటే వాళ్ళు డౌన్ లైన్తో కూడా కమ్యూనికేషన్ చేయట్లేదని అర్థం. అందుకనే వాళ్ళకి గ్రోయింగ్ రావట్లా. వాళ్ళ చెక్ ఎందుకు 0 వస్తుంది? ఎందుకంటే నో కమ్యూనికేషన్ టు అప్ లైన్, నో కమ్యూనికేషన్ టు డౌన్ లైన్. అందువల్లే చెక్ 0. దయచేసి చేంజ్ చేసుకుంటే మీ చెక్ ఇంప్రూవ్మెంట్ అయింది. అప్ లైన్తో కమ్యూనికేషన్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్ లైన్తో కమ్యూనికేషన్ చేస్తారు. అప్పుడు మీకు సక్సెస్ అనేది కంటిన్యూ అవుతుంది. లేకపోతే నో కమ్యూనికేషన్, డెడ్. ఇది చెప్పే కదా, ఊపిరితిత్తులు అప్ లైన్తో కమ్యూనికేషన్ లేకపోతే చనిపోయిన వ్యక్తికి సమానం. ఆటోమేటిక్గా ఊపిరితిత్తులు పనిచేయవు. ఇది ఇప్పుడు చెప్పాను, నేను కూడా గోల్డ్ లెవెల్ ఉన్నప్పుడు చెప్పాను. అందుకని ఈ రోజు నా అప్లైనర్లో నరేష్ గురుజీకి ఎవ్రీడే నేను కమ్యూనికేషన్ ఉంటాను. రోజుకి మినిమం 5 to 10 times కాల్స్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను. ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రతిరోజు ఎక్కడికి వెళ్తా, ఏం చేస్తాను అని చెప్తుంటాను. గ్రూప్స్లో నా ఫొటోస్ అన్ని కూడా వెరిఫై చేస్తుంటాడు గురూజీ. సో ఈ విధంగా నేను కమ్యూనికేషన్ చేయబట్టే, డౌన్లైన్తో కూడా కమ్యూనికేషన్ చేయడం బట్టే ప్రతిరోజు వర్క్లో ఉంటాను. ప్రతిరోజు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం చేయగలుగుతున్నాను.
సో మాధవ్ సింగ్ గురించి ఒక మాట చెప్పాడు అనమాట. తను బిజినెస్లో జాయిన్ అయినప్పుడు తను లెఫ్ట్ 0 రైట్ 0, బట్ టాప్లో మాత్రం ఎవరున్నారని అప్లైనర్. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా చెప్పా. ఈ కింద ఉన్న ఇప్పుడు సుమారుగా మాధవ్ సింగ్ గురించికి ఒక 20 లక్షల టీం వచ్చింది. ఈ 20 లక్షల టీం ఒక ఎత్తు, అప్లైనర్ ఒక ఎత్తు. అంటే అప్లైనర్కే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే అప్లైనర్ ఉండబట్టే ఈ 20 లక్షల టీం కూడా వచ్చింది. ఈ 20 లక్షల టీం ఈరోజు 0 కానీ మళ్ళీ ఇంకో 40 లక్షల టీం తయారు చేస్తాకి అతనికంటూ ఒక అప్లైనర్ ఉన్నాడు. అప్లైనర్కి ఇవ్వాల్సిన వాల్యూ అంత అనమాట. ఒక మంచి అప్లైనర్ మీతో పాటు వెన్నంటే ఉంటాడు. అలాంటి అప్లైనర్కి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, వాల్యూ ఇవ్వండి, అప్లైనర్తో కలిసి పనిచేయండి. సో మనస్ఫూర్తిగా మాట్లాడండి, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేసుకోండి, ఈగో ఫీలింగ్స్ వద్దు. అప్లైన్ డౌన్లైన్ అంటే నథింగ్ బట్ ఒక జోడీలా పనిచేయాలి. ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు మాత్రం రిజల్ట్ వచ్చింది. ఇద్దరు కలిసి పని చేయకపోతే రిజల్ట్ రాదు. సక్సెస్ కోసం కలిసి పనిచేయాలి, తప్పదు. చూడండి, అప్లైన్ డౌన్లైన్ జోడీ అయిపోవాలని చెప్తున్నా. చాలా మంది డౌన్లైన్స్ నేను మాట్లాడుతుంటే కొంతమందికి రెస్పాండ్ కారు. నేను ఒక డైమండ్ లెవెల్లోకి వచ్చినా సరే వారికి నేను నచ్చను. అయినా సరే నేనైతే వారిని వదిలిపెట్టేసేసి కాల్స్ చేయకుండా వదిలేను. నా ప్రయత్నం నేను చేస్తుంటా ఆ వ్యక్తులను మార్చడం కోసం. ఆ వ్యక్తుల్లో ఆలోచన విధానం ఎప్పటికైనా మారుతారేమో. ఎందుకంటే తెలుసో తెలియకో చేస్తుంటారు. బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు, ఒక వారంతో నెలతో పోయేది కాదు. కంటిన్యూగా జర్నీ చేయాలి. కాబట్టి కొంతమందికి నేనే కాల్ చేసుకొస్తాను, నేనే కలిపేలా చూస్తాను. అంటే వాళ్ళు కలవటానికి వాళ్ళకి ఈగోలు పెట్టుకున్నా సరే నేను మాత్రం యూనిటీగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తుంటాను. అందుకని ఎటు వెళ్ళినా సరే ఆగిపోయిన వ్యక్తులు అందరూ కలుస్తూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను. కలిసి పని చేసుకోవాలి, ఒక జోడీ పని చేయాలని చెప్తున్నాను. సో ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా కింద వాళ్ళతో యూనిటీ ఉండాలి, అంటే పైన వాళ్ళతో కూడా యూనిటీ ఉండాలి. ఆ విషయాలు ఇప్పుడు కాదు, 5 years క్రితమే చెప్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. మరి ఇక నుంచి మీ యొక్క ఊపిరితిత్తులు కూడా సరిగ్గా చూసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఊపిరితిత్తులు అంటే నథింగ్ బట్ అప్లయన్స్. మీ అప్లయన్స్తో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఈ 3 భాగాలు. సో ఇది సక్సెస్ సపోర్ట్ సిస్టము, హార్ట్ సేఫ్ షాప్ కంపెనీ, లంగ్స్ ఊపిరితిత్తులు. ఈ 3 భాగాలు బాగుంటేనే మిగతా శరీర భాగాలన్నీ కూడా బాగుంటాయి. మిగతా శరీర భాగాలు అంటే ఏంటి? మన యొక్క డౌన్లైన్స్ అనుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క సేఫ్ షాప్ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఒకసారి వచ్చిందంటే అది ఒక క్యాన్సర్ కణంలాగా చిన్నగా పెద్దగా వ్యాపించేసేసి బాడీ మొత్తం వ్యాపించేసి చివరికి బిజినెస్ నుంచి మనం లేకుండా పోయే పరిస్థితి వచ్చిందనమాట. సో ఇంత చిన్న గ్యాప్ కూడా లేకుండా చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్, కొన్నిసార్లు అప్లైన్ చెప్పేటప్పుడు కొంతమంది పాజిటివ్గా తీసుకోరు. అతని మాటల మీద నమ్మకం ఉండదు ఇతనికి. ఎందుకు ఉండదంటే ఆ అప్లయన్స్ కూడా కొన్నిసార్లు ఏం మిస్టేక్ చేసి ఉంటాడు. ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేస్తాడు ఇతను డౌన్లైన్ కూడా. సో ఇతను చెప్తే నేను వినేది ఏంది అనే ఫీలింగ్లో ఉంటాడు. మనం జాయిన్ చేయించిన వ్యక్తులు కూడా మన మాట వినని పరిస్థితులు చాలాసార్లు వస్తూ ఉంటాయి. చాలామందికి ఇలానే వచ్చింది. ఎందుకంటే నీరెస్ట్ అప్లైనర్ ఎప్పుడు కూడా నచ్చడు అనమాట పైన వాడికి. నేను చేర్పించిన వ్యక్తులకి నేను నచ్చను. చూడండి, ఈ విషయం ఎప్పుడు చెప్పారంటే 5 సంవత్సరాల క్రితం చెప్పారు. చాలా మందికి నేను చేర్పించిన వ్యక్తులకి, నేను నేర్చుకున్న వ్యక్తులకి నేను నచ్చను. ఎందుకంటే దూరంగా ఉన్న అప్లైన్ అయితే కరెక్షన్స్ అన్ని చెప్పడు, నేను దగ్గరకు ఉంటాను కదా అన్ని కరెక్షన్ చెప్తాను. సో వీళ్ళకి ఎలా ఉండదంటే పొగిడితే హ్యాపీగా ఫీల్ అవుతారు, కరెక్షన్ చెప్తే తీసుకోరు. సో అందుకని నేర్చుకున్న వాళ్ళకి నేను నచ్చను. దూరం అప్లైన్ కరెక్షన్ చెప్పని అప్లైన్ బాగా నచ్చుతాడు. అలానే మీకు కూడా అంతే. మీరు మీ డెవలప్మెంట్ నేర్చుకుంటారు కాబట్టి మీరు కరెక్షన్ చెప్తారు కాబట్టి మీరు నచ్చను. సో మాలాంటి అప్లైన్స్ వాళ్ళకి నచ్చుతారు. బిజినెస్ ప్రాసెస్ ఇది. సో అది యాక్సెప్ట్ చేయండి. నేర్చుకున్నా సరే యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయకపోతే అది నష్టం మీకే అయింది. నా పైన వ్యక్తులే నచ్చుతున్నారు. కొంతమంది వ్యక్తులకి వాళ్ళు చేర్పించిన వాళ్ళు నచ్చట్లా, నేను నచ్చుతున్నా. అంటే మనిషి సైకాలజీ అది. మనకు దగ్గరగా చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఎప్పుడు నచ్చరు. పొరుగుంటి పుల్లకూర రుచి అంటారు కదా, అదేవిధంగా సేఫ్ షాప్లో కూడా తక్కువేం కాదు. మనం ఎవరిని జాయిన్ చేపిస్తామో ఆ వ్యక్తులు మన మాట వినరు. మనం చెప్తే వినడు. పైన ఇంకొక అప్లైన్ చెప్తే అప్పుడు మాత్రం సమ్మగా వింటాడు.
అలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. దానికల్ల కారణము మనదే ఉండేది, వాళ్ళదే ఉండేది. మనం వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయం. మనం ఎట్లా ట్రీట్ చేస్తామంటే, సో ఇంతకుముందు నేను నా స్టూడెంట్స్ని కొంతమందిని జాయిన్ చేయించాను సేఫ్ షాప్లో. సో జాయిన్ చేయించినాక ఇక్కడ అప్ అండ్ డౌన్ రిలేషన్ లేదు. నా రిలేషన్షిప్ ఎలా ఉండేది, నేనేమో లెక్చరర్ను, వాడే స్టూడెంట్. అక్కడ ఎలా ట్రీట్ చేసినా ఇక్కడ అంతే ట్రీట్ చేస్తా. వాడు తప్పు చేసినప్పుడు వాడు తిట్టడము, వాడిని కొంచెం గదవడము, ఇలాంటివి చేస్తూ ఉంటే బిజినెస్లోకి వచ్చినాక వాడి మైండ్ సెట్ పూర్తిగా మారింది. ఏంటిది, నేను బిజినెస్లోకి వచ్చింది దేనికోసం, ఏం చేత అనిపించుకుంటాక చాలామందికి డబ్బులు నేను పే చేశా. అది కూడా పొరపాటే. నా అప్లైన్తో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమందికి నా సొంత డబ్బులతో నేను పే చేసా. అలాంటి వ్యక్తులు కూడా నా మాట విన్న పరిస్థితి వచ్చేసింది. సో ఇవన్నీ కూడా కమ్యూనికేషన్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి. కాబట్టి ఈరోజు నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా కమ్యూనికేషన్ బాగా మెయింటైన్ చేస్తూ అప్లైన్స్ డౌన్లైన్స్తో ఒక బెటర్ రిలేషన్షిప్లో ఉంటూ సక్సెస్ అవుతారని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చాలా టైం నుంచి నా లైవ్ చూసిన సో మీ అందరికి కూడా సో ధన్యవాదాలు అనమాట. సో అప్లైన్ మాట ఎందుకు వినాలి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి క్లోజ్ చేస్తాను. సో గాలిపటం చూస్తూ ఉంటాం కదండి, గాలిపటం అవునా కదా. ఈ గాలిపటం ఎగరేసే క్రమంలో ఆ గాలిపటం పైకి ఎగురుతూ ఉండాలనిపించింది. కింద నుంచి దారంతో లాగుతూ ఉంటారు. ఎవరు లాగుతూ ఉంటారంటే ఈ గాలిపటాన్ని ఎగరేసే వ్యక్తి పైకి చక్కగా పైకి వెళ్ళాలంటే కింద సరైన డైరెక్షన్లో పెడతాకి ఇట్లా లాగుతా అనిపిస్తుంది. ఈ లాగే క్రమంలో తనకేమనిపించింది అంటే గాలిపటానికి, వీడేంది నన్ను పైకి ఎగురుదామంటే స్వేచ్ఛగా ఎగురుదామంటే ఎక్కనేయట్లేదు. సో ఎప్పుడు చూసిన దారం అట్లా ఇట్లా కిందకి అంటున్నాడు అని ఫోర్స్ చేస్తున్నాడు అనిపిస్తూ ఉండేది. ఈ ఫోర్స్ అనే ప్రాసెస్ని ఆ గాలిపటానికి నచ్చదు. ఆ గాలి ఎటు వస్తే అటు వెళ్ళిపోయి హ్యాపీగా తిరుగుదామని గాలిపటానికి అనిపించింది. బట్ ఇతను మాత్రం అలా వెళ్ళలేడు. అది పైకి మాత్రమే వెళ్ళాలని తన యొక్క ఉద్దేశం. అటు పక్క చూడండి, గాలిపటంతో అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ఎగ్జాంపుల్స్ అని ఎలా వస్తాయి అంటే, మనం ఆన్ఫీల్డ్ ఆన్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటే మనకే థాట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ నా ఓన్ క్రియేషనే. ప్రతిదీ నేను ఇక్కడ ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నా అంటే, నేను ఫీల్డ్ వర్క్లో ఎక్కువగా తిరుగుతుంటాను కాబట్టి నాకు ఉదాహరణలు వస్తూ ఉంటాయి మైండ్లోకి. వచ్చినవి మళ్ళీ ఈ విధంగా కొన్ని పిక్చర్స్ యాడ్ చేసేసి ఆ విధంగా నేను ఒక స్టోరీని ఇంట్రెస్టింగ్ వేలో చెప్తుంటాను టీం కోసం కావచ్చు, బయట పబ్లిక్ కూడా చూస్తున్నారు ఈ విషయాలని. సో అలా చెప్పడం బట్టే చాలా మంది యూట్యూబ్లో చూసుకుంటే నా దగ్గర జాయిన్ అయ్యారు. ఈరోజు నా దగ్గర నాలెడ్జ్ చూసి వచ్చారండి మనుషులు. నేను ఎవరో తెలుసా, గారా చిన్నారావు ఎవరో తెలుసు. ఇలాంటి వీడియోస్ చూసి, మాట్లాడే మాటలు చూసి, నా కమిట్మెంట్ చూసి, నా డెడికేషన్ చూసి వచ్చారు. ఈరోజు కమ్యూనికేషన్ గురించి గాలిపటం స్టోరీ చెప్తున్నాను. అప్పట్లోనే 5 years బ్యాకే నేను గోల్డ్ లెవెల్ ఉన్నప్పుడే ఆ గాలిపటం అనేది మనం ఆ కింద ఉన్న దారం పట్టుకున్న వ్యక్తి ఎవరంటే మన అప్లైనర్. మన అప్లైన్ మనం కిందకు లాగుతూ ఉన్నట్టుండిద్ది దారం. ఆ దారం అనేది కమ్యూనికేషన్. ఆ గాలిపటం అడ్డుపోతా ఉంటే ఇట్లా లాగుతాం, ఇట్లా లాగుతుంటాం. ఈ కమ్యూనికేషన్ అనేది దారం ఉండటం బట్టి కొంతమందికి స్వేచ్ఛ ఉండదు. ఏంది అప్లయన్స్ అన్ని చెప్తున్నాడు, ఏనేది అన్ని నాకు కంట్రోల్ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆ కమ్యూనికేషన్ అనే దారాన్ని కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్నాక స్వేచ్ఛ వచ్చేసింది. ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, అడు తిరుగుతారు, వీడు తిరుగుతారు, చివరికి ఎక్కడ ముళ్ళ పొదలో కూరుకుపోతారు, సక్సెస్ కాకుండా ఆగిపోతారు. కమ్యూనికేషన్ బ్రేక్ చేసుకుంటే అలా పోతారు. అదే కమ్యూనికేషన్ ఉంటే ఆ గాలిపటాన్ని ఇటు కంట్రోల్ చేసినా సరైన మార్గంలో పెట్టి టాప్ లెవెల్లో తీసుకెళ్ళిపోతా ఉంటుంది. అది ఆ రోజు నేను చెప్తున్న మాట, ఆ స్టోరీ అది. జాగ్రత్త వినండి. పక్క చూపులు చూడకూడదని తన ఉద్దేశం అనమాట. అందుకని అటు పోతుంది ఇట్లా అవుతాడు, ఇటు పోతుంది ఇట్లా అవుతాడు. ఓన్లీ పైకి పోయేటప్పుడు మాత్రం వదులుతూ ఉంటాడు, దారం పైకి వదులుతూ ఉంటాడు. ఈ గాలిపటానికి ఏమనిపించింది, ఇతను ప్రెజర్ చేస్తున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు అనిపించేసి అసలు ఇతనితో మాట్లాడేది ఏంది, ఇతనితో కమ్యూనికేషన్ ఉండేది ఏంది అనే దారాన్ని కట్ చేసేసుకునేది. అంటే ఈ కమ్యూనికేషన్ అనేది దారం అని చూసారా, ఆ దారాన్ని ఆ గాలిపటమే క్లోజ్ చేసేసుకుంది, అంటే కట్ చేసేస్తుంది. కటింగ్ తెగిపోయింది దారం. తెగిపోతే ఇప్పుడు గాలిపటానికి విపరీతమైన స్వేచ్ఛ దొరికింది. అటు వెళ్ళింది గాలి, ఇటు వస్తే ఇటు వెళ్ళింది. ఎటు గాలి వస్తే అటు వెళ్ళిపోయి చివరికి ఎక్కడో ముళ్ళ పదలో చిక్కుపోయింది. చక్కగా పైకి ఎగురుతూ ఎంతో స్వేచ్ఛగా పైకి ఉండే గాలిపటము, ఒక అన్నిటికన్నా టాప్ లెవెల్ ఉండే గాలిపటము స్వేచ్ఛ కోసం, టెంపరీ స్వేచ్ఛ కోసం, పర్మనెంట్గా ఉండే ఒక మంచి పొజిషన్ వదిలేసి ఈ ప్రెజర్ ఎందుకు, ఈ ఫోర్స్ ఎందుకని ఆలోచన చేసేసి ఆ కమ్యూనికేషన్ని తెంచేసుకుంటే, అంటే కమ్యూనికేషన్ దారాన్ని తెంచేసుకుంటే చివరికి వెళ్ళిపోయి ఎక్కడో ముళ్ళ పొదలో చిక్కుపోయింది. ఇక్కడ మన బిజినెస్లో కూడా ఈ గాలిపటం లాగా ఉంటారు కొంతమంది డౌన్ లైన్స్. అప్ లైన్ కింద
అతను కరెక్ట్ డైరెక్షన్లో చేయాలని అన్నీ చెప్తూ ఉంటాడు. ఇది చెప్పే క్రమంలో కొంతమందికి నచ్చక వీళ్ళు ఏందిరా పొద్దాకలా అది చేయొద్దు ఇది చేయొద్దు అంటున్నాడు, అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అంటున్నాడు. అంటే ఇతనేం చెప్తాడు, మంచిగా చేయాలని చెప్తాడు, తనకేమో నచ్చినట్టు చేయాలనిపించింది. ఏది చేయాలో అలా చేస్తేనే బిజినెస్లో డైమండ్ అవుతాడు. తనకు నచ్చినట్టు చేస్తే డైమండ్ అవుతాడా? అవడు. సో ఇతనికి ఫోన్ చేసినప్పుడల్లా ఏదో చెప్తున్నాడు రా, సుత్తేస్తున్నాడు రా, బాగా అది ఇచ్చే అంటున్నాడు రా, ఇది కరెక్ట్గా చెప్పలేదురా అన్న ఫీలింగ్కి వచ్చేసేసి ఇతనితో కమ్యూనికేషన్ బంద్ చేసేస్తాడు. అంటే మధ్యలో దారాన్ని కట్ చేసేసుకుంటాడు. ఇక ఫోన్ ఎత్తడు, అప్లైన్ ఫోన్ ఎత్తడు. క్రితం నచ్చినట్టు చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేసేసి తనకు నచ్చిన రీతిలో బిజినెస్ చేస్తాడు. గాలి ఇటు వస్తే అటు తనకు నచ్చినట్టు బిజినెస్ చేస్తాడు. మరి చేసి సక్సెస్ అవుతాడంటే కేవలం ఒక 1% ఉంటారేమో ఓన్గా బిజినెస్ చేసి సక్సెస్ అయ్యేవాళ్ళు. ఆ 1% కూడా వేరే పనుల్లో ఉంటారేమో, కానీ సేఫ్ షాప్లో 80% ఉండరు. 1% కూడా సేఫ్ షాప్లో ఓన్గా చేసేవాళ్ళు ఉండరు. ఈవెన్ నాతో సహా నేను కూడా ఓన్గా చేసుకుందామని ట్రై చేశాను, బట్ అవ్వదు. అప్లైన్ గైడెన్స్ లేకుండా అవ్వదు. సో మరి ఈ డౌన్లైన్స్ స్వేచ్ఛగా తిరిగి ఎక్కడో చిక్కుపోతారు. సేఫ్ షాప్లో మాత్రం ఉండరు, ఎక్కడో ముళ్ళ పదల్లోనే చిక్కుపోయి వాళ్ళ జీవితాన్ని చెల్లాచెదురు చేసుకుంటారు. సో దయచేసి డౌన్ లైన్స్ ఎవరైతే కొత్తగా వచ్చిన వ్యక్తులు ఉన్నారో 1 సంవత్సరం ఓపిక పట్టండి. బిజినెస్ చాలా పెద్దది. టెంపరీ బెనిఫిట్ల కోసం చూడొద్దు. ఈ వారం చెక్ రాలేదనో, ఈ వారం ఫీల్డ్ మీద తిరుగుతుంటే ఖర్చు అయిందనో. నేను అప్పట్లో ఒక సంవత్సరంలో డైమండ్ కావాలని కమిట్మెంట్తో ఉండేవాడిని. ఎందుకంటే 1 year 2 years అని చెప్తున్నా. బట్ 1 year 2 years కాదు, మినిమం 5 years, 5 సంవత్సరాలు ఓపికగా ఉండాలి. ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అవ్వడం కోసం ఒక ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ 5 ఏళ్ళు ఎలా అయితే కష్టపడి పనిచేస్తాడో, సీఎం కోసం మళ్ళీ 5 సంవత్సరాలు ఎలా కష్టపడతాడో, సేమ్ ఇక్కడ కూడా 5 years వదిలిపెట్టకుండా ఓపికగా కష్టపడి పనిచేయాలి. గట్టిగా ఎఫర్ట్ పెడితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు డైమండ్ అవ్వచ్చు. బట్ మనం గట్టిగా ఎఫర్ట్ పెట్టాం కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉండేది కాబట్టి 5 years అనేది ఓపికగా ఉండాలి. 5 సంవత్సరాలు ఓపికగా పనిచేయాలి. లేకపోతే ఈ నెల చెక్ రాలేదనో, 2 నెలలు చెక్ రాలేదనో, 3 నెలలు చెక్ రాలేదనో ఇలాగా బిజినెస్ని క్విట్ అవ్వద్దు. నీ డ్రీమ్ చాలా పెద్దగా ఉండాలి. ఒక మంచి లైఫ్ స్టైల్ తీసుకోవాలనుకుంటే చాలా ఎక్కువ ఫెయిల్యూర్స్ నువ్వు పొందుకోవాలి. థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు కనిపెట్టుకునేటప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. ఈరోజు ఆయన బల్బు కనిపెట్టబట్టే నైట్ టైం కూడా ప్రపంచం మొత్తం కూడా చీకట్లో కూడా పనిచేసుకుంటుంది. ఈ బల్బు కనిపెట్టే క్రమంలో బల్బు మొత్తం తయారు చేశాడు. ఫిలమెంట్ తయారు చేసేటప్పుడు చాలాసార్లు ఫెయిల్ అయిపోతున్నాడు. ఫస్ట్ బల్బు తయారు చేశాడు, ఫిలమెంట్గా ఐరన్ వాడాడు, స్విచ్ ఆన్ చేశాడు, ఫిలమెంట్ గాన్, బ్రేక్ అయిపోయింది, బల్బు ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి ఫెయిల్ అయ్యాడు, కాపర్ పెట్టాడు, మళ్ళీ స్విచ్ ఆన్ చేయగానే మళ్ళీ బల్బు ఫెయిల్ అయిపోయింది. అలా ఐరన్, కాపర్, అల్యూమినియం, జింక్ అలా రకరకాల మెటీరియల్స్ వాడుతున్నాడు. ఎలాయిస్ కూడా వాడుతున్నాడు. ఎలాయ్ అంటే మిక్చర్ ఆఫ్ 2 or more మెటీరియల్స్. సో చాలా డిఫరెంట్ మెటీరియల్ని ఫిలమెంట్కి వాడుతూ ఉంటే ఏ మెటీరియల్ వాడినా కానీ స్విచ్ ఆన్ చేయగానే బ్రేక్ అయిపోతుంది. ఆ విధంగా 10,000 సార్లు ఫెయిల్యూర్ అయ్యాడు. అన్ని ఫెయిల్యూర్స్ వస్తే ఏ వ్యక్తి అయినా కానీ అదే పని చేస్తాడా? ఒక పని చేసేటప్పుడు అన్నిసార్లు ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఆ పని చేయాలనిపించిందా? చాలామందికి అనిపించదు. ఒక్కసారి చేయాలనిపించింది, 2 సార్లు చేయాలనిపించింది, లేకపోతే 10-20 సార్లు చేస్తారు. తర్వాత ఈ బిజినెస్ మనకు వద్దురా, లేకపోతే ఈ పని మనకు వద్దురా అని వదిలేస్తారు. బట్ థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క డ్రీమ్ చాలా పెద్దగా ఉంది. ఆ డ్రీమ్ పెట్టుకున్నాడు. ఎవరు చేయలే ప్రపంచంలో, నేను తయారు చేద్దాం అనుకుంటున్నా ఈ బల్బు ఎట్టైనా వెలిగిస్తాను, ప్రపంచానికి కాంతి తెప్పిస్తా అని ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు. బ్రెయిన్లో స్ట్రాంగ్గా పెట్టుకున్నాడు కాబట్టి మెటీరియల్ మారుస్తున్నాడు. ఫిలమెంట్గా వాడే మెటీరియల్ మారుస్తున్నాడు. చివరికి టంగస్టన్ అనే ఒక మెటీరియల్ వాడాడు. టంగస్టన్ వాడంగానే స్విచ్ వేయంగానే బల్బు గ్లో, కాంతి వచ్చేసింది, తన మొహం వెలిగిపోయింది. ఇన్నిసార్లు ఫెయిల్ అయిపోయింది మొత్తం మర్చిపోయాడు. బల్బు వెలగంగానే తను ఎంతో ఉత్తేజంగా సో గట్టి కేక, యురేకా సాధించేసిన కేకలు వేసుకున్నాడు. సాధించానన్న విజయానందం పొందుకున్నాడు. ఈరోజు సేఫ్ షాప్లో కూడా నువ్వు ఎన్ని ఫెయిల్యూర్స్ అనే పొందుకో, డైమండ్ అయ్యావంటే ఇవన్నీ కూడా దేనికి పనికిరావు. ఒక డైమండ్ కోసం పనిచేయి. నేను గోల్డ్ లెవెల్ నుండి చెప్తున్నా డైమండ్ కోసం. నేనేం డైమండ్ లేదని కాదు అప్పటికి, బట్ నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను నేను డైమండ్ని. నా ఫిజికల్గా నేను అప్పుడు కరోనా టైంలో ఉన్నాను, గోల్డ్ లెవెల్లో ఉన్నాను.
అయినా సరే మెంటల్గా నేను డైమండ్గా ఫిక్స్ అయ్యే నేను ఆ మాటలు మాట్లాడుతున్నా. నేను చెప్పే స్టోరీలన్నీ నా ఓన్ క్రియేషనే, ఎక్కడో కాపీ కొట్టినవి కాదు. ఈ థామస్ ఆల్వా ఎడిసన్ స్టోరీ ఒక చిన్న పేపర్ ఆల్రెడీ తెలిసింది ఉందన్నమాట. అంటే మనం కొటేషన్లో చూస్తుంటాం కదా, 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే రీజన్ కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఒక స్టోరీ అల్లా. అతను బల్బు తయారు చేసి ఆ ఫిలమెంట్ దగ్గర 10,000 టైమ్స్ ఫెయిల్ అయ్యాడు. ఆ ఫిలమెంట్ అనేది ఎందుకు ఫెయిల్ అయిపోతుందంటే, ఆ ఫిలమెంట్ కి వేడిని తట్టుకునే శక్తి, హీట్ తట్టుకునే శక్తి లేక, ఎప్పుడైతే నువ్వు కరెంట్ ఇచ్చావో ఆ కరెంట్ ఫిలమెంట్ లో రాగానే మెల్ట్ అయిపోయి విరిగిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. రకరకాల పదార్థాలు వాడుతున్నాడు, అల్యూమినియం, కాపర్, సో జింక్, రకరకాల అలాయిస్ ఇలా వాడుతున్న ప్రాసెస్ ఏది నిలబడతలా. బట్ ఒక టంగ్స్టన్ వచ్చినప్పుడు మాత్రమే అది బ్రేక్ కాకుండా నిలబడింది. అంటే టంగ్స్టన్ కి హై మెల్టింగ్ పాయింట్ 3,300 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఇచ్చినా సరే అది విరిగిపోదు. అంటే 1000 డిగ్రీల టెంపరేచర్ దగ్గర ఐరన్ కూడా ద్రవంగా మారిపోయింది, లిక్విడ్ గా మారిపోయింది. సాలిడ్ గా ఉన్న ఘన పదార్థంగా ఉన్న ఐరన్ మెటీరియల్ కూడా, స్టీల్ కూడా 1000 డిగ్రీల టెంపరేచర్ దగ్గర కంప్లీట్ గా కరిగిపోయింది, మెల్ట్ అయిపోయి కరిగిపోయి ద్రవంగా మారిపోయింది. బట్ ఒక టంగస్టన్ మాత్రం 3,300 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర, ఉష్ణోగ్రత దగ్గర మాత్రమే కరిగిపోయింది. హై మెల్టింగ్ పాయింట్. ఆ హై మెల్టింగ్ పాయింట్ మెటీరియల్ వచ్చే వరకు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. మన టీంలో కూడా మన లెఫ్ట్ రైట్ ఎంతో మంది వస్తుంటారు, కొద్దిగా హీట్ రాగానే బ్రేక్ అయిపోతుంటారు, రకరకాలుగా బ్రేక్ అవుతుంటారు. బట్ మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే, కంటిన్యూగా ఎఫర్ట్ పెట్టి ప్రయత్నం చేస్తుంటే మీకు కూడా టంగస్టన్ లాంటి మెటీరియల్స్ వస్తాయి, టంగస్టన్ లాంటి మనుషులు వస్తారు. ఆ టంగస్టన్ కి హై మెల్టింగ్ పాయింట్ ఎలా అయితే ఉందో, అలానే వీళ్ళకి కూడా ఎలాంటి కష్టానైనా, ఎలాంటి బాధనైనా, ఎలాంటి రిజెక్షన్ అయినా తట్టుకునే శక్తి ఉంటుంది. అంత పవర్ఫుల్ పర్సన్స్ మనకు వస్తారు. అది ఎప్పుడు వస్తారంటే కంటిన్యూగా ప్రయత్నం చేస్తుండాలి. సో అలా మీరు ప్రయత్నాన్ని మాత్రం ఆపకుండా కంటిన్యూ చేయాలి. సో థామస్ ఆల్వా ఎడిసన్ చూసి అదే మనం నేర్చుకోవాలి. 10,000 సార్లు ఫెయిల్యూర్ వచ్చినా సరే నిలబడి మళ్ళీ ప్రయత్నం చేశాడు. మనం కూడా అలానే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్ళాలి. నీ లైఫ్ సెట్ అయిపోతుంది. నీ ఎంటైర్ నీ ఖాందాన్లో, నీ వంశంలో నువ్వే మొట్టమొదటి కోటేశ్వరుడు అవబోతున్నావు. ఒక చరిత్ర సృష్టించబోతున్నావు. ఒక నార్మల్ స్థాయి అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తులతో కాదు, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులతో కాదు, స్వతహాగా జీరో నుంచి హీరో అవ్వచ్చు. ఇక్కడ సేఫ్ షాప్ లో జీరో నుంచి హీరో వ్యక్తివి కాదు నువ్వు. డైమండ్ అయితే నీ ఫ్యామిలీ మొత్తమే కాదు, నీ చుట్టుపక్కల నీ విలేజ్ లో కూడా ఒక రియల్ హీరో అయిపోతావు నువ్వు. ఒక జీరో నుంచి వ్యక్తి హీరో అయ్యాడంటే నిన్ను చూసి కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఇన్స్పైర్ అవుతారు. ఆ రోజు మరి థామస్ ఆల్వా ఎడిసన్ ఈ ఫెయిల్యూర్స్ వస్తాయి అని చెప్పేసి తను వదిలేసినట్టయితే ఆ బల్బు తయారు చేసే ప్రాసెస్ని, ఈరోజు మనందరం కూడా చీకట్లో ఉండేవాళ్ళం. అవునా కదా? ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా తట్టుకొని నిలబడ్డాడు. గొప్ప గొప్ప పనులు చేసేటప్పుడు మాత్రమే ఫెయిల్యూర్స్ వస్తాయి. ఆర్డినరీ వాటికి ఫెయిల్యూర్స్ రావండి. మీకు తెలుసలేదు, కొన్ని పనులు ఈజీగా చేసేస్తాం. ఈజీగా చేస్తే దాని సక్సెస్ రేట్ ఈజీగానే వచ్చింది కాబట్టి అందరూ చేసేస్తారు. అందరూ చేసే పని నువ్వు చేస్తే నీకంటూ స్పెషాలిటీ ఏముందంట? నీకంటూ ఏమో ఉండద్దా? ఒకసారి నేను ఒక క్వశ్చన్ వేస్తాను, నేను అడుగుతున్నాను, మీకు మీరే ఆన్సర్ చేయండి. ఫస్ట్ మీ పేరేంటి? మీ పేరు చెప్పగలరు. మీ నాన్నగారి పేరేంటి? మీ నాన్నగారి పేరు కూడా చెప్పగలరు. మీ తాత పేరేంటి? మీ తాత పేరు చెప్పగలరు. మీ ముత్తాత పేరేంటి? కొంతమంది చెప్పగలరు, కొంతమంది చెప్పలేరు. ఈ 4వ జనరేషన్ చెప్పగలుగుతారేమో కొంతమంది. ఆ తర్వాత మీ ముత్తాతకి నాన్నగారి పేరేంటి? ఒకసారి థింక్ చేయండి. నేను అడిగే కదా మిమ్మల్ని, మీ వంశంలో మీ నాన్న, మీ నాన్న నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, ఇట్లా ఎన్ని తరాల పాటు మీరు గుర్తుపెట్టుకోగలరు? మహా అయితే 3 తరాలు, 4 తరాల పాటు మీరు గుర్తుపెట్టగలరు. మరి 5వ తరం పేరు ఎందుకు మర్చిపోయారు మీరు? మీ ముత్తాతకి నాన్న ఉన్నాడు కదా, ఆయన పేరు ఎందుకు మీకు గుర్తులేదంటే ఆయన మీకంటూ ఏం చేయలేదు, మీకంటూ ఆస్తి ఇవ్వలేదు, అంతస్తులు ఇవ్వలేదు. ఆయన పోతూ మీకు ఏమి ఇచ్చాడంటే ఏమి ఇవ్వలేదు. అప్పట్లో ఒక 100 ఎకరాల పొలం ఇచ్చుంటాడు మీ ముత్తాతకు తాత. ఆ తర్వాత మీ తాత వచ్చి 50 ఎకరాలు చేసుంటాడు. మీ తాత తర్వాత మీ నాన్న వచ్చి 25 ఎకరాలు చేసుకుంటాడు. మీ నాన్న వచ్చేసి ఇప్పుడు మీకు ఆ నాన్నకి మళ్ళీ 2-3 పిల్లలు అంటే మళ్ళీ ఆస్తి డివైడ్ అయ్యింది కదా, మళ్ళీ తలా ఒక 5-6 ఎకరాలు వచ్చి ఉంటాయి. మళ్ళీ నువ్వు నీ పిల్లలకి
ఒక్కొక్క ఎకరం ఇస్తావు, మళ్ళీ వాళ్ళు అరెకరము పావు ఎకరము, ఆ తర్వాత సెంట్లు వచ్చేస్తాయి. అంటే కొన్ని తరాలు పోయాకే కింద వాడికి జీరో చెప్పిస్తారు. మీరు చెప్పే ఉండిద్ది చాలామందికి. ఇప్పుడు నా తాత మొత్తాల గురించి కూడా చెప్పిన నాకేమి ఇవ్వాల, జీరో చేతికి ఇచ్చింది ఇది. నేను నా తరతరాలకి చెప్పేవాళ్ళనుకోట్లా. ఒక పెద్ద వృక్షం, మహావృక్షం, ఆ మహావృక్షానికి డబ్బులు కాస్తూ ఉంటాయి, వారం వారం కాస్తాయి. అలాంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి వెళ్దాం అనుకుంటున్నా. 3 తరాలకి వారానికి 2 లక్షలు ఇచ్చే పెద్ద గొప్ప ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నా. నా పేరు తర్వాత ఎన్ని తరాల పాటైనా, ఎన్ని తరాలైనా, 10 తరాలు, 20 తరాలు, 30 తరాలు, 3000 సంవత్సరాలకు వెళ్ళినా కానీ ఆ టైంలో కూడా నా పేరు చెప్పుకోవాలి. మా ముత్తాత గ్యారా చిన్నారావు ఉన్నాడు, సేఫ్ షాప్లో డైమండ్ అయ్యాడు, క్రోనమర్సెడ్ అయ్యాడు, కొన్ని కోట్లు సంపాదించాడు, ఈ బిల్డింగ్ కట్టాడు, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు అని చెప్పుకోవాలా. 5 సంవత్సరాల క్రితం నేను గోల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు నేను మాటలు ఆ రోజు నా డ్రీమ్ గురించి పబ్లిక్లో చెప్తున్నా. సో ఇలా నా డ్రీమ్ ఉంది, సో నేను డైమండ్ యూనివర్సల్ క్రోనమర్సెడ్ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి నా ఫ్యామిలీకి ఇస్తాను. ఆ రోజు చెప్తున్న మాటలు అవి. గోల్డ్ లెవెల్ పిచ్చోడుగా పనిచేస్తుంది. ఎందుకో తెలుసా? డబ్బులు వస్తే జేబులో దాచుకొని ఇంట్లో ఉండొచ్చు. నేను ఈ అవకాశం గడపకి తీసుకోవాలి అని ఎందుకు అంటున్నానంటే, చాలా గొప్ప ఆపర్చునిటీ. లైఫ్లో నువ్వు ఎప్పుడు చూడని ఇన్కమ్ దీంట్లో చూస్తావు. విడిగా ప్రతి చోట కూడా నిన్ను తొక్కేసే వాళ్ళే ఉంటారు. ఒక్క సేఫ్ షాప్లో మాత్రం నిన్ను తొక్కే వాళ్ళు ఉండరు. నిన్ను ఎంతకాలం అంటే డెవలప్ చేస్తారు. నమ్మి పని చేయాలి, కలిసి పని చేయాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు నువ్వు ఓపిక పట్టలేవా? లైఫ్ లాంగ్ ఎవడో సంకనాకు దాకా మనం ఉద్యోగాలు చేస్తూ ఉంటాం కదా, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు. నేను 14 సంవత్సరాలు చేశా. నా యొక్క శ్రమ మొత్తం ఎవడో దోపిడీ చేసేసాడు. ఎవడో దోపిడీకి నువ్వు లోన్ అవుతావు. నువ్వు నీ డ్రీమ్ కోసం పనిచేస్తావా, ఎవడో డ్రీమ్ కోసం పనిచేస్తావా? నీ డ్రీమ్ కోసం నువ్వు పని చేయాలి. అప్పుడు మాత్రమే నీకు సక్సెస్ వస్తుంది. నా డ్రీమ్ చాలా గొప్పగా ఉంది. నేను డైమండ్ అవ్వాలంటే ఈ విధంగా నేను ఫేస్బుక్ లైవ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, యూట్యూబ్లో వీడియోస్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ నాకు తెలిసిన బిజినెస్ ప్లాన్ నేను చెప్పుకుంటూ పోతూ ఉంటే అందరూ అయినట్టు 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు డైమండ్ అవ్వచ్చు. బట్ నా డ్రీము 2021 కల్లా నేను డైమండ్ అవ్వడంతో పాటు నా కింద 100 మంది డైమండ్ తయారు చేయాలి. ఆ 100 మంది డైమండ్ లీడర్లో ఎవరైనా ఉండొచ్చు. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 30 మంది వ్యక్తులు డైమండ్స్ కావడానికి నా దగ్గర నేను లిస్ట్లో ఫ్రేమ్ చేసేసుకున్నాను. ఇంకా కొంతమంది యాడ్ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు షేప్ షాప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు డైమండ్ అవ్వాలన్నది, కానీ కలిసి పనిచేసే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఆ వ్యక్తులు మాత్రం మనం డైమండ్ చేయొచ్చు. సో 2 చేతులు ఇక్కడ చూడండి, ఈ చెయ్యి ఉంది, 2 చేతులు కలిస్తేనే క్లాప్స్ వస్తాయి, శబ్దం వచ్చింది. మన ఒక్కళ్ళు ఎంత కొట్టినా కానీ అవ్వదు. ఇక్కడ నాకు ఉంటే సరిపోయిద్దా? కింద వచ్చినోడు కూడా ఉండాలి, ఆ భావన కలగాలి. నేను డైమండ్ అవ్వాలి, నాకు సపోర్ట్ చేయాలంటే నేను సపోర్ట్ చేయగలను. ఈవెన్ నా టీంలో కూడా కొంతమంది ఉంటారు, నేను ఎంత చెప్పినా కానీ నాతో కూడా కమ్యూనికేషన్ లేని వాళ్ళు ఉంటారు. నేనైతే ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ చేస్తాను, అప్లై ఎంత చేస్తాను, డౌన్ ఎంత చేస్తాను. నా డ్రీమ్ వేరు. నా డ్రీమ్ నేను డైమండ్ అవ్వడం కాదు, 100 మంది డైమండ్ లీడర్ని తయారు చేయాలి. వికాస్ కుమార్ యాదవ్ మహాగురుజీ ఇచ్చే 1155 స్టార్ క్రూజ్లో నాతో పాటు 100 మంది డైమండ్ లీడర్లు ఉండాలి. అది నా డ్రీమ్. ఆ డ్రీమ్ కోసం పనిచేస్తున్నాను. సో దయచేసి సేఫ్ షాప్లో ఉన్న ఏ టీమ్ మెంబర్ అయినా సరే, ఏ లీడర్ అయినా సరే, ఒకటి గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. మీరు మీ అప్లైన్తో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయండి. ఆ కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలంటే మీకంటూ ఒక స్ట్రాంగ్ డ్రీమ్ ఉండాలి. మీ డ్రీమ్ ఎలా ఉండాలి అంటే, ధీరుభాయ్ అంబానీ చెప్తాడు, కొన్ని 100 మంది వచ్చి మీ డ్రీమ్ని చెల్లా చెదురు చేయాలని చూస్తూ ఉంటారు, అయినా కానీ మీ డ్రీమ్ అనేది చెదిరిపోకూడదు. అర్థమవుతుందండి? అంత గొప్ప డ్రీమ్ని నువ్వు పెట్టుకోవాలి, అంత మంచి డ్రీమ్ని నువ్వు పెట్టుకోవాలి. అలాంటి డ్రీమ్తో నువ్వు పనిచేయి. ఎవరికైతే స్ట్రాంగ్గా డ్రీమ్ ఉంటుందో ఆ వ్యక్తి 100% డైమండ్ అవుతారండి. స్ట్రాంగ్ డ్రీమ్ లేనాడు డైమండ్ 80% కాడు అనమాట. ఎప్పుడు చూసినా అప్లైన్ మీద డౌన్లైన్ మీద నెపవేస్తూ ఉంటారు చాలామంది వ్యక్తులు. నేను డైమండ్ అవ్వట్లేదు అంటే కారణము నా అప్లైన్ అంటాడు, నేను డైమండ్ అవ్వకపోవడం కారణము నా డౌన్లైన్ అంటాడు, ఈ బిజినెస్ నుంచి క్విట్ అవ్వటం గల కారణం ఎవడో ఒకడు, నేను మాత్రం కాదంటాడు. ఎందుకంటే చూడండి, ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పారంటే గోల్డ్ లెవెల్ ఉన్నప్పుడే ఆగిపోయిన వాళ్ళంతా ఎవరో ఒకరి మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఆగిపోయిన వాళ్ళు బ్లేమ్ చేస్తానే ఉంటారు, తెలియక బ్లేమ్ చేస్తారు. బ్లేమ్ చేయకూడదు, యూనిటీగా ఉండి కలిసి పని చేసుకోవాలి, ముందుకు రావాలి. ఆగినా కూడా మళ్ళీ ముందుకు రావాలి.
మన తప్పులు మనం తెలుసుకోము. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అంతే ఉంటాడు. ఏదైనా గొప్పదా, ఏదైనా సక్సెస్ వచ్చిందా, అది మాత్రం నా క్రెడిట్ అని కాల్ ఎగరేస్తాడు. ఫెయిల్యూర్ వస్తే మాత్రం నాది కాదు, నా అప్లైన్ తప్పు చేయబట్టి వచ్చింది, లేకపోతే నా డౌన్లైన్ చేయబట్టి వచ్చిందని ఫెయిల్యూర్ మాత్రం ఎవరో ఒకరి మీద నెట్టేస్తూ ఉంటాడు. సర్వసాధారణ మనిషి లక్షణం ఇది. బట్ బిజినెస్లో అలా ఉండొద్దు. తప్పైనా ఒప్పైనా నీదే రెస్పాన్సిబిలిటీ. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా నువ్వే దానికి కారణం. ఈ బిజినెస్ నీది అనుకుని నువ్వు పనిచేయి, హానెస్ట్గా పనిచేయి, మనస్ఫూర్తిగా పనిచేయి, గొప్ప డ్రీమ్ పెట్టుకొని పనిచేయి. నీ డ్రీమ్ను చూసి ఎదుటి వాళ్ళు నవ్వుకుంటారు, పిచ్చోడుగా ఎగతాళి చేస్తారు. ఎదుటి వాళ్ళు నిన్ను చూసి నవ్వుకున్నారు అంటే 100% నువ్వు సక్సెస్ అయినట్టే. ఎందుకు తెలుసా? జనాల మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది, సేఫ్ షాప్లోకి వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. చాలామంది నన్ను చూసుకొని నవ్వుకునే వాళ్ళు ఉంటారు, బట్ ఐ డోంట్ కేర్. ఈరోజు కరోనా ఎఫెక్ట్ కారణంగా చాలామంది ఇళ్లలో కూర్చొని ఉద్యోగాలు పోయి రకరకాల బాధలు ఇబ్బందుల్లో ఉన్నారు. నేను సేఫ్ షాప్ గురించి ప్లాన్ గురించి చెప్తుంటే కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది విన్నోళ్ళు ఉన్నారు. అప్పుడు నేను కరోనా టైంలో మాట్లాడుతున్నాను. ఈ మాటలన్నీ కూడా అందరూ కరోనా టైంలో అదే బతుకుతామని సస్తాం అన్నట్టుగా ఆలోచిస్తుంటే, నేను మాత్రం ఆ ఏం పట్టించుకోకుండా సేఫ్ షాప్లో ఎలా సక్సెస్ అవ్వాలో ఆ విషయాలే చెప్తున్నా. ఎన్ని నిమిషాలు? 49 నిమిషాలు 29 సెకండ్లు మాట్లాడా కంటిన్యూగా. వీడికి ఫేస్బుక్ లైవ్లు, యూట్యూబ్ లైవ్లు ఇలా కనిపించి కూడా కొంతమంది జోకులు వేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళకంటే ఒక టైం వచ్చింది. నేను డైమండ్ అయినప్పుడు నా డైమండ్ సెలబ్రేషన్కి అందరిని ఇన్వైట్ చేస్తాను. చూడండి, నేను డైమండ్ అయినప్పుడు నా డైమండ్ సెలబ్రేషన్కి అందరిని పిలుస్తాను అని చెప్తున్నా. హనుమత్ సార్ జూమ్కి రాటే కదా, ఏంటి జూమ్కి రావట్లా? జూమ్కి రా, త్వరగా రాటే. నా డైమండ్ సెలబ్రేషన్కి ప్రతి ఒక్కరిని పిలుస్తా అని చెప్తున్నా కదా. నిన్న కూడా వెళ్ళి మా బావగారు ఒక ఆయన కలిసా. ఎప్పుడో సేఫ్ షాప్లో 2019 అని చెప్పినా కానీ జాయిన్ అయ్యాడు. మధ్యలో వర్క్ ఆపేశాడు. సో చేయట్ల వర్క్ అయినా సరే నిన్న కూడా వెళ్ళి కలిసి నా డైమండ్ ఫంక్షన్ నువ్వు ఉండాలి బావా, ఖచ్చితంగా నువ్వే ఉండాలి అని చెప్పి మాట్లాడి వచ్చా. అప్పుడు నన్ను చూసి ఇష్టపడే టైం ఉండేది. అది ఎంతో టైం పట్టదు మ్యాక్సిమం. సో ఈ ఇయర్ 2021 కల్లా 100% నాతో పాటు 100 మంది డైమండ్ తయారు చేస్తాను. అప్పుడు నా డ్రీమ్ అనమాట. నేను 1 yearలో 100 మందిని డైమండ్ చేయగలను. అంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఫాస్ట్ కావాలని పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ మాట్లాడుతుండేవాడిని. సో ఆ విధంగా నేను 1 yearలో డైమండ్ అవుతాను, 100 మందిని 2021 డైమండ్ చేస్తానని చెప్తున్నా. బట్ కరోనా టైంలో 2 years ఉంది. సో ఎనీహౌ ప్రాసెస్ అనమాట ఇది. ఒక బిడ్డ జన్మనివ్వడం కోసం తల్లికి 9 నెలలు ఎలా పట్టిందో, ఈ బిజినెస్ లో డైమండ్ అవడానికి 4 to 5 years పడుతుంది. అది ప్రాసెస్. ఎంత త్వరగా చేయాలనుకున్నా కూడా అది ప్రాసెస్ ప్రకారం వెళ్తుంటుంది అనమాట. సో నో ప్రాబ్లం. అయినా కూడా మనం డ్రీమ్ పెట్టుకోవడం తప్పులేదు. 1 yearలో డైమండ్ అవ్వాలని డ్రీమ్ పెట్టుకోవడం అయితే తప్పులేదు, ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. ఇదే గుంటూరు, ఇదే ఆంధ్రప్రదేశ్, ఇదే తెలంగాణ, ఇదే భారతదేశంలో ఒక చరిత్ర, ఒక హిస్టరీ క్రియేట్ చేస్తాను. ఆ హిస్టరీ క్రియేట్ చేసేదాకా కూడా నేను హిస్టరీ క్రియేట్ చేస్తానని అప్పుడే చెప్తున్నాను, కరోనా టైంలో చెప్తున్నా కూడా. సో నా యొక్క పోరాటం ఆగదు. ప్రతి గడపకి సేఫ్ షాప్ని తీసుకెళ్లేదాకా సో ఈ యొక్క పోరాటాన్ని ఆపను. నాతో పాటు కలిసి పనిచేస్తాకి సేఫ్ షాప్ గురించి ప్లాన్ విన్నా వినకపోయినా జాయిన్ అయితే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ పని చేసుకోండి. జాయిన్ కాని వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు ఉంటే, మీ లైఫ్లో ఒక పెద్ద డ్రీమ్ కలిగి ఉన్నారనుకుంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి. 100% మిమ్మల్ని డైమండ్ చేయడానికి నేను సపోర్ట్ చేస్తాను. ఎవరైతే నన్ను నమ్మి బిలీవ్ చేసి వస్తారో 100% మీ చేయి పట్టుకొని సంవత్సరం పాటు కాదు, 2 సంవత్సరాల పాటు కాదు, లైఫ్ లాంగ్ కూడా వదిలిపెట్టానమాట. మిమ్మల్ని ఒక డైమండ్ క్రోనో నెంబర్ 7 లెవెల్లో నేను తీసుకెళ్తాను. ఇక సపోర్ట్ చేస్తానంటే నేనే వెళ్ళి ఆన్ఫిల్ అందరికి చేయలేను. నా కింద టీము 100 మంది 1000 మంది పెరుగుతూ ఉంటారు కదా. ఈ ప్రాసెస్లో అందరికంటే నేను వెళ్ళలేను. నా సపోర్ట్ ఎలా ఉండిద్దంటే వాళ్ళకి నేను నేర్పిస్తాను. ఈ రోజు కూడా ఇప్పుడు కొంతమంది జూమ్కి రాకపోతే, ఈ రోజుకి ఇప్పుడు హనుమాన్ సార్ పెరల్ లీడర్, ఈ రోజు కూడా నేను కాల్ చేసి పిలిచా, జూమ్లోనే ఉన్నాడు. నేను చేర్పించిన వ్యక్తులు ఇలాగ వీడియోస్ చూసి యూట్యూబ్లో చూసి వచ్చారు నా కాడికి. వాళ్ళు రెస్పాండ్ అయినా అవ్వకపోయినా నా తరపు నుంచి మాత్రం నేను రెస్పాండ్ అవుతూనే ఉంటాను. వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తుంటాను, మాట్లాడుతూనే ఉంటాను. నా బాధ్యత అది. సో అది నేను చేస్తాను, కమిట్మెంట్. ఈ బిజినెస్లో మాట నిలబెట్టుకోవటం అంటే వదిలిపెట్టకుండా వెళ్ళిపోతే చాలండి. చాలా మంది జనాలు చేర్పించి వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళకుండా ఉంటే చాలు. అదే నువ్వు మాట నిలబెట్టుకున్నట్టు, అదే నువ్వు గొప్ప సపోర్ట్ ఇచ్చినట్టు నీ టీంకి.
అంతకుమించి సపోర్ట్ ఏం లేదు. సో నేనైతే వదిలిపెట్టకుండా కంటిన్యూగా సేఫ్ షాప్లోనే ఉన్నాను. ట్రైనింగ్లు పెడుతున్నా, మీటింగ్లు పెడుతున్నా, ఫంక్షన్లు పెడుతున్నా, సెమినార్ పెడుతున్నా, ఇలానే కంబైన్ జూమ్లు పెడుతున్నాను. నా ప్రయత్నం అయితే ఇది కంటిన్యూ జరుగుతున్నది, ఆగే పరిస్థితి ఉండదు. ఇది ఈ రోజు కాదు, డైమండ్ వరకు కాదు, యూనివర్సల్ కరోనా అంబాసిడర్ కాదు, గడప గడపకి సేఫ్ షాప్ వెళ్ళేదాకా ఇదే ప్రయత్నం చేస్తాను. 100% చేసి తీరుతాను కూడా. ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డగా మారుస్తాం. ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ తిరుగుతున్నాం. ఫ్యూచర్లో ఇండియా వైడ్గా 29 రాష్ట్రాల్లో కూడా హెలికాప్టర్లో తిరిగి మరి, ఈరోజు కారులో తిరిగి ఎలా అయితే మీటింగ్లు చెప్తానో, ఫ్యూచర్లో హెలికాప్టర్లో తిరుగుతూ మీటింగ్లు చెప్తాను. సో ఆ విధంగా గడప గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్లే దాకా కూడా ఈ బిజినెస్ వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆ విధంగా నేను ముందుకు తీసుకెళ్తాను. మళ్ళీ మీకు ఒకసారి కమిట్మెంట్ ఇస్తున్నాను. చూడండి, అప్పట్లో మాట్లాడిన మాటలు ఇంకా 5 years బ్యాక్ ఏం చెప్పానో లాస్ట్ అండ్ ఆ విధంగా మీకు నేను లైవ్లో కమిట్మెంట్ ఇస్తున్నాను. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం నాకు డబ్బులు లేవు, నా ఉద్యోగం పోయింది, ఇబ్బందుల్లో ఉన్నాను అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సేఫ్ షాప్లోకి లాగిన్ అవడానికి మీ అందరికీ సాధారణంగా ఆహ్వానిస్తాను. కొంతమంది వ్యక్తులు ఎవరైతే సేఫ్ షాప్లో చేస్తూ మానేస్తూ ఉన్న వ్యక్తులు ఉంటారు కదా, ఒకసారి మీ అప్లైని కాంటాక్ట్ చేయండి. ఒక గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకుంటే మీరే లైఫ్లో చాలా పోగొట్టుకుంటారు, కోల్పోతారు. ఇప్పుడు కాబట్టి తర్వాత మీకు బాధ అనిపిస్తుంది. ఒకసారి కమ్బ్యాక్ అవ్వండి, కమ్బ్యాక్. సో సేఫ్ షాప్ బిజినెస్ నుంచి క్విట్ అయిన వాళ్ళతో మనం కమ్బ్యాక్ అవ్వండి. ఇంతకుముందు మన బిజినెస్లో కొన్ని మిస్టేక్స్ ఉండేవి. సో ఏదైతే మిస్టేక్స్ అనుకుంటామో, మనం బయట ఫీల్డ్ మీద తిరిగేటప్పుడు డబ్బులు ఖర్చు అయ్యాయని, నెక్స్ట్ అదేవిధంగా కాంట్రిబ్యూషన్లు ఖర్చు అవుతాయని, ఇప్పుడు అలాంటి ఖర్చులు ఏం లేవు. ఓన్లీ జూమ్ కాల్లో బిజినెస్ జరుగుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదిస్తున్నాను. నేనే కాదు, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది సంపాదిస్తున్నారు. ఇలాంటి గొప్ప అవకాశం మీకు తెలియాలనుకుంటే ఇమీడియట్గా నా నెంబర్ కాల్ చేయండి. ఈ అవకాశం మీకు ఇస్తాను. సో నా నెంబర్ 9492685470, ఇంకో నెంబర్ 9110599512. సో ఈ 2 నెంబర్లు నాయి అనమాట. సో ఎనీ టైం 24/7 అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా సరే నా ఫోను ఎప్పుడు ఆన్లో ఉంటుంది, స్విచ్ ఆఫ్ అనే పరిస్థితి ఉండదన్నమాట. సో నా నెంబర్కి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేయొచ్చు. కంపల్సరీగా మీ యొక్క డౌట్స్ మొత్తం క్లారిఫై చేసి, బిజినెస్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి, సో ఈ యొక్క ఆపర్చునిటీ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఈ అవకాశం మీకు వచ్చింది. ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. సేఫ్ షాప్ ప్లాన్ వింటా కూడా అదృష్టం ఉండాలన్నమాట. ఇలాంటి ప్లాన్ వినడానికి ఇన్విటేషన్ అనేది మీకు ఇప్పుడు నేను చేస్తున్నాను. కంపల్సరీ యొక్క అవకాశాన్ని మీకు తీసుకోండి, మీ లైఫ్ని మార్చుకోండి. సో ఇప్పటిదాకా నా యొక్క ఫేస్బుక్ లైవ్ని చూసిన మీ అందరు కూడా, అదేవిధంగా ఈ యొక్క వీడియో యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్లో చూస్తున్న మీ అందరు కూడా సో ప్రత్యేకంగా పేరు పైన ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. సో మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ ఇంకొక లైవ్ క్లాస్తో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ గ్యారేజ్ చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఈ వీడియో 5 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఏ తారీఖునండి ఇది 2020. సో కరోనా టైంలో మాట్లాడినది ఇదిగో చూడండి. కరోనా టైంలో మాట్లాడుతున్న మాటలు ఇదిగోండి. 2020 సేఫ్ షాప్ బిజినెస్ లో లాగిన్ అయిన ప్రతి వ్యక్తి అప్లయన్స్ డౌన్లైన్తో ఎందుకు కమ్యూనికేషన్ ఉండాలి, ఎలా ఉండాలనేది ఈ విషయాలు మాట్లాడాను. ఈ విషయాలు యూట్యూబ్ లో పెట్టాను. అప్పుడు ఆ లింక్ కూడా మీకు ఫార్వర్డ్ చేశాను. చూడండి, 5 years బ్యాక్ మాటలు. సో అలానే ప్రతిరోజు వర్క్ లో ఉండేవాళ్ళం అండి. నమస్కారం. ఇదే రోజున 2 years బ్యాక్ జూన్ 20, 2023 మాట్లాడుతున్న మాటలు అవి. టుడే ఇస్ ద గ్రేట్ డే. మీకు మ్యాజిక్ ఫిగర్ చూపిస్తా చూడండి. చూడండి, గడప సేఫ్ షాప్ అనమాట. సేఫ్ షాప్లో భాగంగా మరికొద్ది నిమిషాల్లో కార్య సర్వీస్ అయిపోయినాక మళ్ళీ అమరావతి అండ్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వెళ్ళిపోతున్నాం. సో అది కూడా మీకు లైవ్లో నేను చూపిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సేఫ్ షాప్. థ్యాంక్ యూ. ప్రతిరోజు ఫీల్డ్ వర్క్ లో ఉండేవాళ్ళం అండి. కంటిన్యూ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసాము. 5 ఏళ్ళు కష్టపడ్డాము. సో ఈ రోజు డైమండ్ పొజిషన్కి వచ్చాము. సో ఇంతతో రిలాక్స్ అయ్యేది కూడా లేదు. సో నేను చెప్పే కదా, సో నా వయసు ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినాయి. 60 ఏళ్ళు వయసు వచ్చేదాకా కూడా కష్టపడుతూనే ఉంటాను, తిరుగుతూనే ఉంటాను, గడపకి వెళ్తుంటాను, ప్రతి ఊరికి గడ్డకి వెళ్తుంటాను. సో 100% మీరు కూడా ఈ బిజినెస్ లో 4 ఏళ్ళు 5 ఏళ్ళలో డైమండ్ కావాలంటే సో పక్కాగా ఫిక్స్ అయిపోండి. మీ డ్రీమ్ అనేది ఎలా ఉండాలంటే, ఏదో ప్రయత్నం చేద్దాంలే, ట్రై చేద్దాం అన్నట్టు ఉండద్దు. ఏదో అందరు చేస్తున్నారు, మనం కూడా కొద్ది రోజులు చేద్దాం అన్నట్టు ఉండద్దు. మీ డ్రీము ఎమర్జెన్సీ అయిపోవాలి. ఈరోజు గ్యారేజ్ చిన్నారావు నేను 2019లో జాయిన్ అయ్యాను. నాతో పాటు చాలా మంది చేరారు. వాళ్ళందరూ డైమండ్ కాలే, నేను అయ్యాను. నా అప్లైన్లో చాలా మంది కాలేదు, నా డౌన్లైన్లో చాలా మంది డైమండ్ కాలేదు, నేను అయ్యాను. అంటే
నేను నా డ్రీమ్ని సేఫ్ షాప్ అనే బిజినెస్ లో డైమండ్ అవ్వాలనే డ్రీమ్ని నాకు ఎమర్జెన్సీగా పెట్టుకున్నాను. ఎలా పెట్టుకున్నానంటే అత్యవసరము, ఎమర్జెన్సీ, అర్జెంట్ కూడా కాదు, ఎమర్జెన్సీ. సేఫ్ షాప్ లో నేను కానీ డైమండ్ కాకపోతే నాకు లైఫే లేదు. డూ ఆర్ డై, చెయ్యి లేక చావు, పని చేయలేక చావు. ఇదే నా కాన్సెప్ట్. డూ ఆర్ డై అనేది పెట్టుకున్నా. అందుకని నేను ఈ బిజినెస్ లో ఏ అప్లైన్ కోసం ఆలోచించలా, ఏ డౌన్లైన్ కోసం ఆలోచించలా. ఎవరున్నా లేకపోయినా నేను సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ ఈరోజు డైమండ్ పొజిషన్కి వచ్చేసాను. మరి మీరు కూడా డ్రీమ్ అనేది స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. డూ ఆర్ డై అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటా రెడీనా? ఎస్ ఆర్ నో? ఎస్ మోహన్. ఈ బిజినెస్ లో డైమండ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఈ ఈ బిజినెస్ లో డైమండ్ అవ్వాలని ఎమర్జెన్సీగా పెట్టేసుకోండి డ్రీమ్ ని. నార్మల్ కాదు, ఏదో ట్రై చేద్దాము, ఏదో ప్రయత్నం చేద్దాము, ఏదో అయితే అయ్యింది లేకపోతే కాదు అన్నట్టు కాదు. నువ్వు డైమండ్ అవ్వాల్సిందే, స్టార్ట్అప్ పెట్టి తేల్చాల్సిందే, వారానికి 2 లక్షలు రావాల్సిందే, ఫ్యామిలీకి లైఫ్ స్టైల్ ఇవ్వాల్సిందే అని ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ నువ్వు గట్టిగా ఫిక్స్ అయిపోతే అప్పుడు నువ్వు డైమండ్ అవ్వగలవు. ఇక్కడ నువ్వు గట్టిగా ఫిక్స్ అయిపోయావా, స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయావా, ఫిక్స్ అవుతావా ఈ రోజు అయినా కనీసం? ఎస్ ఆర్ నో? ఫిక్స్ అవుతారా? Yes, Guru. ఎస్ ఆర్ నో? Yes, Guru. సో ఫిక్స్ అయిపోతే కేవలం 5 పనులు చెప్తాను, ఈ 5 పనులు చేయండి, ఖచ్చితంగా మీరు డైమండ్ అయిపోతారు. చేస్తారా? ఎస్ మోహన్. చేస్తాను. సో Yes, రైట్. Guru. మొట్టమొదటి పని ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ కావాలంటే, డైమండ్ కావాలంటే ఒక అప్లైనర్ ని, ఒక కోచ్ ని ఎంచుకోవాలి. ఎవరిని ఎంచుకోవాలి? కోచ్. కోచ్ అంటే ఎవరు? నేను చేర్పించిన అప్లైన్ కాదు. నీ పైన ఉన్న బ్రాంజ్ లీడరు, సిల్వర్ లీడరు, ప్లాటినమ్, గోల్డ్, పెరలో, కోరలో, టోపాజ్ వీళ్ళు కూడా కాదు. డైమండ్ అబవ్ వ్యక్తులు మాత్రమే మీరు తీసుకోవాలి. వాళ్ళ మాటలు మాత్రం తీసుకోవాలి. ఓ డైమండ్ అయిన వ్యక్తి మాత్రం వేరే డైమండ్ చేయగలడు. మధ్యలో వాళ్ళు మాటలు కొంచెం ఫిల్టర్ చేసి మాట్లాడతారు. ఇప్పుడు మేము చెప్పే మాటలు చివరిదాకా మీ దగ్గర రానికుండా వాళ్ళకి అనుకూలంగా కొన్ని మార్చేస్తుంటారు, వాళ్ళు కంఫర్ట్ లో మార్చేస్తుంటారు. బట్ అలాంటి వాళ్ళ మాటలు కూడా వినొద్దు. మీరు వినాల్సింది నేరుగా ఒక డైమండ్ అయినప్పుడు అని చెప్పే ప్రతి పాయింట్ 1 డిగ్రీ చేంజ్ లేకుండా మీరు ఫాలో కావాలి. ఫస్ట్ ఒక కోచ్ ని ఫిక్స్ అయిపోవాలి. ఫిక్స్ అవుతారు రెడీనా? ఎస్ మోహన్. ఎస్ ఆర్ నో? Yes, Guru. ఎస్ ఆర్ నో? Yes, Guru. సో రెండవది, ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ప్రతి ట్రైనింగ్, ప్రతి మీటింగ్, ప్రతి సెమినార్, ప్రతి ఫంక్షన్, ప్రతి జూమ్ నిన్ను ఎవరు ఇన్వైట్ చేయాల్సిన అవసరంలా. ఇమ్మీడియట్ గా ముందు నువ్వు ఉండాలి. నీతో పాటు నీ టీం తెచ్చి కూర్చోబెట్టుకోవాలి. 4 నుంచి 5 సంవత్సరాలు ఎవరైతే ఈ పనిని కంటిన్యూగా చేస్తారో, ఏదో 1 నెల చేయడమో, 2 నెలలు చేయడమో, సంవత్సరం చేయడమో కాదు, కంటిన్యూగా 5 సంవత్సరాల పాటు కంటిన్యూగా ప్రతి ట్రైనింగ్, ప్రతి మీటింగ్, ప్రతి ఫంక్షన్, ప్రతి సెమినార్, ప్రతి జూమ్, ఎనీ సిస్టమ్ యాక్టివిటీ నేనున్నారా, నాతో పాటు నా టీం ఉండాలా. ఒక ఏషియా ట్రైనింగ్ అయినా నా టీం ఎక్కువ ఉండాలా, సండే వెన్యూ అయినా నా టీం ఉండాలా, కో ట్రైనింగ్ నా టీం ఉండాలా, సక్సెస్ఫుల్ సెమినార్ నా టీం ఉండాలా, అన్నిటికీ నేనే ఉండాలా అని ఒక స్వార్థంతో నువ్వు నీ టీంకి ఒక యాక్టివిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక భరోసా ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్లాలా. ప్రతి దాంట్లో ముందు ఉండాలా, టాప్ లో మీరే ఉండాలా. ఉంటారు రెడీనా? ఎస్ మోహన్. కారణం ఒక కోచ్ ఎంచుకోవడం, కోచ్ తో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ సబ్మిషన్ వర్క్ చేయడం. రెండోది ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సెమినార్లు ఏది వదిలిపెట్టకుండా చేయడం. రెడీనా? ఎస్ ఆర్ నో? ఎస్ మోహన్. నెక్స్ట్ మూడో పని, Yes, Guru. ఈ బిజినెస్ లో ఎవరు నువ్వు ఇలా చేయి అలా చేయని జూమ్ లో కావచ్చు, ట్రైనింగ్ లో చెప్తారే కానీ దగ్గరకు వచ్చి నీ వేలు పట్టుకుని నడిపించలేదు. వర్క్ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఈ బిజినెస్ లో ప్లాన్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి, ఫాలోఅప్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి, ట్రైనింగ్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి, ఫంక్షన్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి. మన లెఫ్ట్ రైట్ టీము మన ఆస్తి. పైన అప్లైనర్ దగ్గర నుంచి గైడ్ లైన్స్ తీసుకొని వర్క్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. ప్రతిరోజు వర్క్ లో ఉండాలి. ఒక ఫ్రెషర్ నుంచి ప్లాటినం లెవెల్ దాకా పక్కాగా ప్రతిరోజు ప్లాన్లు చెప్పాలి. ప్రతిరోజు ప్లాన్లు ఫాలోఅప్ ఖచ్చితంగా ఉండాలి. ప్లాన్ ఫాలోఅప్ డిడి, ప్లాన్ ఫాలోఅప్ డిడి, ప్లాన్ ఫాలోఅప్ డిడి. ఫ్రెషర్ నుంచి ప్లాటినం వరకు మీ పని ప్లాన్ ఫాలోఅప్ డిడి పక్కాగా ఫిక్స్ అవ్వాలి. ఇది అప్లైన్ కోసం చూడొద్దు, ఏ డౌన్లైన్ కోసం చూడొద్దు, నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ పిల్లల కోసం, నీ భవిష్యత్తు కోసం చూడాలి. ఫిక్స్ అయిపోతారా? ఫ్రెషర్ నుంచి ప్లాటినం వరకు. రెడీనా? ఎస్ మోహన్. Yes, Guru. Yes, Guru. నో ఎక్స్క్యూజెస్, నో కారణం, నో సాకులు వద్దు, కారణాలు వద్దు, ఏమొద్దు. అండ్ ఎప్పుడైతే నువ్వు ప్లాటినం ఫినిష్ అయ్యి, ప్లాటినం కంప్లీట్ అయిపోయి ఒక లీడర్
ప్లాటినం లీడర్ గా నీకు కోహోస్ట్ ఇచ్చానో అప్పటి నుంచి నువ్వు చేయాల్సిన పని, నువ్వు నీ టీం కోసం ప్లాన్ ఫాలోఅప్ డీడీతో పాటు నీకంటే ఒక రెస్పాన్సిబుల్ టీం ఇస్తే ఆ రెస్పాన్సిబుల్ టీం కి ప్రతి వారము ఏ స్టెప్ ట్రైనింగ్ జరిగే చూసుకోవాలి. ఫ్రైడే ట్రైనింగ్, అదే ఫ్రైడే ఏ స్టెప్ ట్రైనింగ్, సండే వెన్యూ అండ్ గ్రూప్ మీటింగ్స్ వారానికి ఒకసారి, హోమ్ మీటింగ్స్. ఈ గ్రూప్ మీటింగ్స్ కూడా ట్రైనింగ్స్ కూడా రాని వాళ్ళది. మళ్ళీ హోమ్కి వెళ్ళి కలిసి అప్లైని పిలిపించుకొని కల్పించుకొని టీమ్ ని గ్రో చేసే విధంగా నువ్వంటూ ఒక బాధ్యత తీసుకోవాలి. ప్లాటినం అండ్ అబోవ్ లీడర్స్, ప్లాటినం కావచ్చు, గోల్డ్ కావచ్చు, పెరల్ కావచ్చు, కోరల్ కావచ్చు, నువ్వు ఇప్పుడు ప్లాన్ ఫాలో డిడితో పాటు వచ్చిన వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చే విధంగా నువ్వు తయారు కావాలి. ఆ విధంగా ఏ స్టెప్ ట్రైనింగ్, సండే వెన్యూ, గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ ఇలాంటివి నువ్వు ఆర్గనైజ్ చేస్తూ నీ అప్లైని పిలిపించుకొని నీ టీంకి ఒక నాలెడ్జ్ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ ని, ఒక సపోర్ట్ సిస్టమ్ ని నువ్వు అక్కడ క్రియేట్ చేయాలి. చేస్తాక రెడీనా? Yes, Moj. చెప్పండి. చేస్తా రెడీనా? Yes, Moj. Yes, Moj. మీరు ఎస్ అని నో అని ఏమన్నా కానీ ఈ జూమ్ ద్వారా ఒక్కళ్ళన్నా కమిట్మెంట్ తీసుకున్నా చాలు. నా జూమ్ కి నేను మాట్లాడిన ఈ 1 hour మాటలకి నాకు హ్యాపీ. మీరు ఎంతమంది ఫాలో చేస్తారో, నేనైతే ఎంతమంది ఫాలో చేస్తారో నేను నా చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. చెప్పడం నా ధర్మం, వినటం వినకపోవడం మీ కర్మం. వింటే డైమండ్స్ అవుతారు, మీరు కూడా ఒక రోల్ మోడల్ అయిపోతారు. కొన్ని వందల మందికి, వేల మందికి ఒక లగ్జరీ లైఫ్ ఇస్తారు. సో ప్లాటినం కంప్లీట్ అయినాక ప్రతి ప్లాటినం లీడర్ చేయాల్సిన పని ఇది అనమాట. చేస్తారు రెడీనా? ఈరోజు ఫ్రైడే ట్రైనింగ్ Yes, Guruji. ఒక ఏరియాలో సక్సెస్ సపోర్ట్ సిస్టాన్ని మీరు క్రియేట్ చేయాలి సార్. ఈ బిజినెస్ లో డైమండ్ కావాలంటే మీరు ఎంచుకున్న ఏరియాలో ఒక సక్సెస్ సపోర్ట్ సిస్టాన్ని క్రియేట్ చేయాలి. ఆ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ ఎంచుకొని ఆ ప్లేస్ లో వెన్యూ హాల్ పెట్టుకొని ఆడ ఏ స్టెప్ ట్రైనింగ్, సండే వెన్యూలు అండ్ గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ ఇవి జరిగేలా చూసుకోవాలి. ఒకవేళ వెన్యూ హాల్ లేకపోయినా సరే ఎక్కడో చోట ఒక ఏ స్టెప్ ట్రైనింగ్ పెట్టుకోవాలి, ఏదో ఒక ఇంట్లో అక్కడ సండే వెన్యూ పెట్టుకోవాలి. గ్రూప్ మీటింగ్స్ అక్కడ 2-3 ఇళ్లలో పెట్టుకుంటూ ఉండాలి. హోమ్ మీటింగ్స్ ఎవరైనా హాజరు కాని వాళ్ళు వదిలిపెట్టుకుంటూ కలుస్తుండాలి. ఈ పని చేయాలి. చేస్తాను రెడీనా? Yes, Moj. అంటే ఎప్పుడైతే నువ్వు కోరల్ అయ్యావో, నేనైతే కోరల్ కానుంచి మొదలుపెట్టా. కోరల్ కానుంచి నీ టీంకి ఒక కోర్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. కోరల్ నుంచి కోర్ ట్రైనింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టా. నేను పలమనేరు వెళ్ళి కోర్ ట్రైనింగ్ ఇచ్చా, కందుకూరు వెళ్ళి కోర్ ట్రైనింగ్ ఇచ్చా, ఖమ్మం వెళ్ళి కోర్ ట్రైనింగ్ ఇచ్చా, గుంటూరులో కోర్ ట్రైనింగ్స్ పెడుతూనే ఉన్నాను. నా అప్లైని అప్పుడప్పుడు కోర్ ట్రైనింగ్ పిలిపించుకుంటాను, సెమినార్ పిలిపించుకుంటాను. నేను కూడా కోర్ ట్రైనింగ్స్ కోరల్ లెవెల్ నుంచి ఇవ్వడం మొదలుపెట్టాను. నాకు ఎవరు బొట్టు పెట్టి బాబు నువ్వు కోర్ ట్రైనింగ్కి వెళ్ళాయని చెప్పలా. నేనే కోరల్ అయ్యాను, నేనే లెవెల్కి పెంచుకున్నాను. నేను వెళ్ళి కోర్ ట్రైనింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయి నేను వెళ్ళి టీంకి నాలెడ్జ్ ఇస్తాక రెడీ అయిపోయాను. టీంకి వెళ్ళి భరోసా ఇచ్చేవాడిని, మీరు ట్రైనింగ్ ఏర్పాటు చేసుకోండి, మీరు గ్యాదర్ చేసుకోండి, నేను వస్తున్నా కోర్ ట్రైనింగ్ అని చెప్పేవాడిని. అప్లై దగ్గర పర్మిషన్ తీసుకునేవాడిని, గురించి నేను కోర్ ట్రైనింగ్కి వెళ్తాను. ఎస్ వెళ్ళి డ్రైగర్. ఇక్కడ ఎవ్వరు కూడా బాధ్యతలు ఇవ్వరండి, తీసుకోవాలి. కానీ మేమే చాలా వరకు బాధ్యతలు ఇస్తున్నాం. బాబు నువ్వు ఈ లెవెల్ నువ్వు చేయి, నువ్వు ఈ లెవెల్లో నువ్వు చేయని చెప్తున్నాం. నాకైతే ఎవరు ఇవ్వాల, నేనే తీసుకున్నాను. నాకు లెవెల్ వచ్చింది. ఒక వయసు వచ్చినాక, పెద్ద అయినాక మనం ఏం చేస్తున్నాం? పెళ్లి కావాలని పెళ్లి చేసుకుంటాం కదా. ఇది కూడా అంతే. ఫ్రెషర్ నుంచి ప్లాటినం దాకా వచ్చినాక బాధ్యత తీసుకోవాలి. ఇది నా టీము, నా రెస్పాన్సిబిలిటీ టీము. నా టీం నేను గ్రో చేసుకోవాలి. నేను ఏ స్టెప్ ట్రైనింగ్ చెప్తా, సండే వెన్యూ పెడతా, గ్రూప్ మీటింగ్ పెడతా, హోమ్ మీటింగ్ పెడతా. అప్లైకి రండి గురించి, రండి సపోర్ట్ చేయండి అని అడగాలి. ఒక లెవెల్కి వచ్చినా, కోర్టులకు వచ్చినా కోర్టు ట్రైనింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టాలి. ఈ విధంగా నువ్వు వర్క్ క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడానికి రెడీనా? ఎస్ ఆర్ నో? Yes, Moj. Yes, ma Guruji. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఈ బిజినెస్ లో డైమండ్ కావాలంటే ఒక 5 సంవత్సరాలు గివ్ అప్ చేయకుండా అప్లైన్తో డౌన్లైన్తో యూనిటీగా ఉంటూ, గ్రాటిట్యూడ్ గా ఉంటూ, కృతజ్ఞతతో ఉంటూ, చిన్న చిన్నవి వస్తాయి మనస్పర్ధలు. ఇది మనం 5 ఏళ్ళు కలిసి ప్రయాణం చేసే జర్నీ. ఈ జర్నీలో అందరూ డౌన్లైన్స్ కి మనం నచ్చాలని లేదు, అందరూ అప్లైన్స్ కి మనం నచ్చాలని లేదు. అయినా సరే మనం నచ్చినా నచ్చకపోయినా సరే మన టీం కోసం మనం మార్పులు చేసుకుంటూ పోతూ, సక్సెస్ సపోర్ట్ సిస్టంలో ఎవరైతే యాక్టివ్ సక్సెస్ఫుల్ అప్లైన్ ఉన్నారో వాళ్ళతో యూనిటీగా ఉంటూ, టీంను కూడా కలుపుకొని పోతూ, యూనిటీగా మన మాట వినని వాళ్ళని కూడా కలుపుకొని పోతూ, సరి చేసుకుంటూ, వాళ్ళని ఒక దారిలో పెట్టుకుంటూ పోతూ, ఒక 5 ఏళ్ళు కృతజ్ఞత భావంతో అప్లైన్ పట్ల, డౌన్లైన్ పట్ల కృతజ్ఞత ఉంటూ 5 సంవత్సరాలు వదిలి పెట్టకుండా బిజినెస్ చేయాలి. చేస్తారా? Yes, Yes Moj. or no? Yes, ma Yes, Guruji. Guruji. ఈ 5 పనులేనండి. ఈ 5 పనులు తప్పితే వేరే పని లేదు. ఫస్ట్ పని, ఒక అప్లైనర్ కోచ్ కి సబ్మిషన్ అవ్వాలి డ్రీమ్ పెట్టేసుకొని.
రెండో పని, ప్రతి ట్రైనింగ్, ప్రతి మీటింగ్, ప్రతి ఫంక్షన్, సెమినార్ కంపల్సరీగా 100% మనం హాజరు కావాలి, టీం తెచ్చుకోవాలి. అండ్ మూడో పని, ఈ బిజినెస్ లో వర్క్ ఎవరు క్రియేట్ చేయరు, మనమే క్రియేట్ చేసుకోవాలి. ప్లాన్లు, ఫాలోఅప్లు, డీడీలు, ట్రైనింగ్లు, మీటింగ్లు, సెమినార్లు ఇవన్నీ మనమే క్రియేట్ చేసుకోవాలి. నాలుగో పని, యూనిటీగా ఉండాలి. అప్లైన్ పట్ల, డౌన్లైన్ పట్ల యూనిటీగా, ఐక్యతగా ఉంటూ అందరిని కలుపుకొని పోవాలి. ఐదో పని, అందరికి కృతజ్ఞతగా ఉంటూ 5 సంవత్సరాలు వదిలిపెట్టకుండా పనిచేయాలి. ఇది చేయాల్సింది. ఈ 5 పనులు నేను చేశాను. ఈరోజు నేను డైమండ్ పొజిషన్కి వచ్చాను. రేపొద్దున యూసీ అవుతాను, కొన్ని వందల మంది డైమండ్ చేస్తాను. ఇదే పనులు మీరు కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇద్దరితో నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. డైమండ్ దాకా నిలబడి ఉంటాను. రెడీనా? పని అయిపోయింది మీకు. Yes, Moj. సో లాస్ట్ వీక్ కంప్లీట్ అయిపోయింది. ఫంక్షన్ కూడా అయిపోయినాక 1 వీక్ అయిపోయింది. ఇంకా కాంటెస్ట్ కోసం కేవలం 2 వారాలే ఉంది. 2 వారాలే. లాస్ట్ మినిట్ లోనే మిరాకిల్ జరుగుతాయండి. కంటెస్ట్ కి మొదటి జరిగే ఆ 2 నెలలు 3 నెలల టైం అంతా ఒక ఎత్తు అయితే, చివరి 2 వారాలే చాలా క్రూషియల్. ఈ రోజు మీరు కమిట్మెంట్ తీసుకున్నా సరే, మీ ఐడి ఓపెన్ చేస్తే మీ లెఫ్ట్ రైట్ ఎంత బీవీ ఉందో చెక్ చేసుకొని, ఈ 15 రోజుల్లో ఒక లిస్ట్ రాసుకొని ధైర్యంగా వెళ్ళిపోయింది, భరోసా ఇచ్చేసి మీరు కానీ డీడీ కానీ క్లోజ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ లో బ్యాంకాక్ అచీవర్ లిస్ట్ లో మీ పేరు వస్తుంది. రేపు జూలై ట్రిప్ లో బ్యాంకాక్ మాతో పాటు వస్తారు. బ్యాంకాక్ వస్తారు. ఇక్కడ మీరు గట్టిగా ఫిక్స్ అవ్వాలి. ఈ బిజినెస్ మంచి బిజినెస్, చాలా వండర్ఫుల్ బిజినెస్, ఎథికల్ బిజినెస్, జెన్యున్ బిజినెస్. మీకు ఎటువంటి డౌట్ వద్దు. ఇది నిజం, రియల్ కాబట్టి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో పెట్టి పని చేస్తాను నేను. ఇంత ధైర్యంగా చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను మీకు. సో కాబట్టి మీరు ధైర్యంగా ఈ 15 రోజుల్లో గట్టిగా ఫిక్స్ అయిపోయి, నేను బ్యాంకాక్ విన్ అవ్వాలి, బ్యాంకాక్ వెళ్ళాల్సిందే అని పెట్టుకోండి డ్రీమ్. ఖచ్చితంగా ఈ కాంటెస్ట్ లో మీరు బ్యాంకాక్ విన్ అయిపోతారు. 100% విన్ అవుతారు, డౌటే లేదు. మళ్ళీ ఈ 164 మందిలో మీరు ఎవరైతే కమిట్మెంట్ ఇస్తున్నారో పక్కాగా ఈ 15 రోజుల్లో విన్ అయ్యి మీ పేరు మీద ఒక చరిత్ర క్రియేట్ కాబోతుంది. మీ ఫ్యామిలీలో, మీ ఊర్లో, మీ ఏరియాలో మొట్టమొదటి ఫ్లైట్ ఎక్కబోయే వ్యక్తి మీరే కాబోతున్నారు. మీ ఊరు నుంచి ఫ్లైట్ ఎక్కుతూ ఉంటే మీ ఏరియాలో బ్యానర్లు పెడతారు. మీ టీం వాళ్ళు మీకోసం సాధారణంగా వెల్కమ్ చేస్తారు. మీ ఫ్లగ్ కార్డులు పెట్టుకొని, బ్యానర్లు పట్టుకొని మీకోసం సాధారణంగా వెల్కమ్ చేస్తారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఈ బిజినెస్ కి చదువుతో పనిలేదు, వయసుతో పనిలేదు, అనుభవంతో పనిలేదు, చేయాలనే కసి పట్టుదల మాత్రమే కావాలి. ఇది మీరు కానీ పెట్టుకుంటే మీ డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ కొన్ని వందల మంది, వేల మంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసే విధంగా పక్కాగా మీరు చేస్తారు. రెడీనా? ఎస్ ఆర్ నో? సో మరి 100% చేస్తారని ఆశిస్తూ ఇద్దరితో ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికి ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. కొంతమంది సీనియర్ లీడర్స్ తో మాట్లాడిస్తాను. అండ్ ఎవరైతే